ఇది ఫారిన్ మార్కెట్. ఒకటి ఫారెక్స్, రెండోది క్రిప్టో. దీన్ని ఏం చేస్తుంటాయంటే ఈ రెండు మార్కెట్స్ కూడా ఇవి వరల్డ్ వైడ్ అనమాట, ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. వరల్డ్ వైడ్, ఈ వరల్డ్ వైడ్ ఉన్నటువంటి మార్కెట్స్లో ఫారెక్స్కి వచ్చేసరికి మీకు చూడండి కరెన్సీ పేర్స్ ఉంటాయి, గోల్డ్ ఉంటుంది, క్రూడ్ ఆయిల్ ఉంటుంది, అంటే క్రూడ్ ఆయిల్, యూఎస్ ఆయిల్, ఇవన్నీ కూడా ఏంటండి ఫారెక్స్ కిందకి వచ్చేస్తాయి. ఇక క్రిప్టో కిందకి వచ్చింది అనుకోండి, బీటీసీ కానివ్వండి, ఎథేరియం కానివ్వండి, ట్రంప్ కాయిన్ కానివ్వండి అండి, ఇవన్నీ ఏంటివి క్రిప్టో కిందకి వస్తాయి. అంటే వీటి ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు, ఎర్నింగ్ అనేది క్లియర్గా చేయొచ్చు. ఇది వరల్డ్ మొత్తం చేస్తుంటారు, ప్రపంచవ్యాప్తంగా చేస్తుంటారు. అయితే మన ఇండియాలో ఫారెక్స్ అనేది బ్యాన్డ్ అండి. ఫారెక్స్ అనేది చేయకూడదు, ఫారెక్స్ అనేది మనం చేయకూడదు. క్రిప్టో చేయడానికైతే మనకు ఎలా ఉంది. మరి క్రిప్టోలో మనము ట్రేడ్ చేస్తే మనకి ఎట్లా పడతాయండి ఛార్జెస్ అంటే, క్రిప్టో అసెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి 28 నుంచి 30% ట్యాక్స్ కట్టాలి ఇన్వెస్ట్మెంట్ చేస్తే. బట్ ట్రేడింగ్ చేశారనుకోండి, ట్రేడింగ్ అంటే ఒక క్రిప్టోని, ఒక క్రిప్టో కాయిన్ని ఎంతో కొంత, ఒక లాట, అరలాట, పావులాట లేదా 0.01 ఎంతో కొంత వేసి మీరు ట్రేడింగ్ చేశారనుకోండి, ఆ ట్రేడింగ్ ద్వారా మీరు ఎర్నింగ్ చేస్తే, ఇన్కమ్ ఎర్నింగ్ చేయగలిగితే దాని మీద మీ పర్సనల్ ట్యాక్స్ కడితే సరిపోద్ది. పర్సనల్ ట్యాక్స్ ఏంటి, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్లాబ్ ఉంటుంది. మీ ఇన్కమ్ను బట్టి మీకు ఒక స్లాబ్ ఉంటుంది. దానిని బట్టే మీరు క్రిప్టోలో మీరు ఏం చేయొచ్చు, క్రిప్టో మీద వచ్చినటువంటి ఇన్కమ్ మీద మీరు ట్యాక్స్ అనేది పే చేయొచ్చు. సో టెన్షన్ ఫ్రీ, పెద్దగా మీరు ఆలోచించాల్సిన అవసరత ఇందులో లేదు. దీనికోసం మనకు ఎఫ్ఐయు సర్టిఫైడ్ బ్రోకర్స్ కూడా ఉన్నారు. అంటే డెల్టా ఎక్స్చేంజ్ చూడండి, ముద్రెక్స్ కానివ్వండి, డెల్టా ఎక్స్చేంజ్ కానివ్వండి, కాయిన్ డిసిఎక్స్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎఫ్ఐయు రిజిస్టర్డ్. ఓకేనా, ఎఫ్ఐయు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్. ఫైనాన్షియల్ ఇంటెలిజెంట్ యూనిట్ అంటే మన ఇండియన్ ఫినాన్స్ మినిస్ట్రీ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి బ్రోకర్స్ వీళ్ళు. డెల్టా కానివ్వండి, ముద్రెక్స్ కానివ్వండి, కాయిన్ డిసిఎక్స్ కానివ్వండి. ఓకేనా, ఇందులో మీరు ఓన్లీ బిట్ కాయిన్, ఎథేరియము, ట్రంప్ కాయిన్, పై కాయిన్ ఇట్లాంటి క్రిప్టో కాయిన్స్ మాత్రమే మీరు బై చేయగలరు. ఇందులో మీరు ఫారెక్స్కి సంబంధించి చేయలేరు. గమనించండి, ఫారెక్స్కి సంబంధించి చేయలేరు. ఫారెక్స్ మీరు చేయాలనుకున్నారనుకోండి, మీకు ఇండియాలోని ఇదైతే బ్యాన్గా ఉంది. అలాగని ఇండియాలో చేయట్లేదంటే చేస్తున్నారు, చేయట్లేదని నేను అంట్లా. యుఎస్ ఆయిల్ కానివ్వండి, US30 కానివ్వండి. ఎందుకు ఇవి చేయడానికి బ్యాన్ అంటే రీజన్ ఒకటి, US డాలర్ కన్వర్షన్. ఇప్పుడు మనమందరూ కూడా ఫారెక్స్లో మనం చేసామనుకోండి, మనం ఏం చేయాలి, ఇండియన్ రూపీస్ ఇచ్చి మనం ఏం చేయాలండి, మనం USDT కొనుక్కోవాలి. ఈ USDT కొనుక్కోవడం వల్ల ఏమవుతుంది, మన ఇండియన్ USDT యొక్క డిమాండ్ పెంచుతున్నాం మనం. అట్లా డిమాండ్ పెంచడం వలన మన INR యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఒక కరెన్సీ యొక్క డిమాండ్ పెంచడం వలన మన వాల్యూ తగ్గిపోతుంది. అందుకని ఏంటంటే ఫారెక్స్ అనే దాన్ని బ్యాన్ చేశారు. రెండోది, ఇప్పుడు మనం USDT కావాలన్నా ఏం కావాలన్నా సరే ఫారెన్ ఎక్స్చేంజ్లో మనం దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఫారెన్ ఎక్స్చేంజ్లో ఏం చేయాలంటే దాన్ని మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఇలా ఫారెన్ ఎక్స్చేంజ్లో మన ఇన్వెస్ట్మెంట్స్ కానీ మనం చేసేటువంటి ఎక్స్చేంజ్ కానీ ఇవేవి జరగకూడదనే మన గిఫ్ట్ నిఫ్టీ ఏదైతే ఉందో, గిఫ్ట్ నిఫ్టీ అది మన ఇండియాకే షిఫ్ట్ చేస్తారు డైరెక్ట్గా. ఇదివరకు అది సింగపూర్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అయ్యేది. బట్ దానిని కూడా ఇప్పుడు ఇండియాకి షిఫ్ట్ చేస్తారు. అంటే ఏం జరిగినా ఇండియాలోనే జరగాలి, ఏం జరిగినా ఇండియాలోనే రావాలి, ఏం జరిగినా ఇండియాలోనే జరగాలనేటువంటి ఉద్దేశంతో చాలా వాటిని ఏం చేశారంటే తీసుకొచ్చేసారు. అందుకని ఏంటంటే మనము USDTని ఇచ్చి కొనుక్కోవడం వలన మన చూడండి చాలామంది అకౌంట్స్, సార్ నా అకౌంట్ పనిచేయట్లేదు సార్, నా ATMతో నేను డిపాజిట్ చేస్తే తీసుకోవట్లేదు సార్, నా UPI రిజెక్ట్ వస్తుంది సార్, నా బ్యాంక్ నుండి మెసేజ్ వచ్చింది సార్ అంటున్నారు. ఎందుకు, ఫారెన్ ఎక్స్చేంజ్లో మీ అమౌంట్ అనేది మీ కార్డు ద్వారా UPI ద్వారా పే చేస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే రెస్ట్రిక్షన్ చేస్తున్నారు. రెస్ట్రిక్షన్ అంటే అది అవ్వకుండా దాన్ని ఫెయిల్ చేస్తున్నారు. అంటే మన ఇండియన్ రూపీస్ ద్వారా USDT కొనకుండా వాళ్ళు ఏం చేస్తున్నారండి, రెస్ట్రిక్ట్ చేస్తున్నారు. కారణం ఇదనమాట. అర్థమైంది ఇప్పుడు, కారణం ఇది. అందుకే చాలా కష్టం అవుతుంది USDT సంపాదించడం, USDT కొనుక్కోవడం అనేది చాలా కష్టం అవుతుంది. ఆల్రెడీ ఎవరైనా తీసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర తెచ్చుకోవడం కానీ, లేదా ఎక్స్చేంజ్లో చాలా కష్టపడి డిపాజిట్ చేయగా వస్తే తప్ప నార్మల్గా అయితే వేరే దాంట్లో అవ్వట్లేదు. గమనించాలి ఇది. సో
ఇది ఇట్లా ఉండగా ఇప్పుడు మనకి మరి క్రిప్టోలో కానివ్వండి, ఫారెక్స్లో కానివ్వండి ట్రేడ్ చేయడం ఎలా? ఫారెక్స్లో ఓకే, ఫారెక్స్ని పక్కన పెట్టండి, ఓకేనా? ఫారెక్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఈ ఫారెక్స్ వచ్చేసరికి మనం ఇందులో గోల్డ్ చూద్దాం. ఫస్ట్ గోల్డ్, రెండోది యుఎస్ ఆయిల్, ఓకేనా? గోల్డ్, రెండోది ఏంటి? యుఎస్ ఆయిల్. ఇక సెకండరీ మార్కెట్ ఏదైతే ఉందో ఇది క్రిప్టో మార్కెట్ అండి. మీరు గమనించండి, ఫారెక్స్ మార్కెట్ అనేది 24/5 అంటే మనకి ఇండియన్ మార్కెట్లో ఎట్లాగైతే సెలవులు ఉంటాయో శనివారం ఆదివారం, వీటికి కూడా అట్లాగే సెలవులు ఉంటాయి. బట్ క్రిప్టోతో లింక్ అయినటువంటి ఏ పేరు అయినా, క్రిప్టోతో లింక్ అయినటువంటి ఏ మార్కెట్ అయినా 24/7 ఉంటుందండి. 24/7 అంటే 24 గంటలు వారంలో మీరు రాత్రనక పగలనక ఎప్పుడైనా ట్రేడ్ చేసుకోవచ్చు. ఎట్లా ఉంటాయి. ఇప్పుడు గోల్డ్ గురించి నేను పక్కన పెడుతున్నాను, ఎందుకంటే వీటి గురించి పెద్దగా డిస్కషన్ చేయకూడదు మనం. ఫారెక్స్ అనేది ఇండియాలో బ్యాన్ కదా. ఒకటి ఇది పబ్లిక్గా నేను వీడియో పెట్టాను అనుకోండి, నేను ప్రోత్సహించినట్టు ఉంటుంది. దీన్ని పక్కన పెట్టండి. నేను క్రిప్టో గురించి వీటి గురించి మాట్లాడుతున్నానంటే మీరు ఇది కూడా ఉందనుకోండి, ఏది ఈ పార్ట్ కూడా ఉందనుకోండి, ఓకేనా? ఈ పార్ట్ కూడా దీనిలో ఉంది అని అనుకోండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీనికి చేయడానికి మనకు డెల్టా ఎక్స్చేంజ్ కానీ లేదా కాయిన్ డీసీఎక్స్ కానీ ఇట్లాంటి కొన్ని యాప్స్ ఉన్నాయి, గవర్నమెంట్ రిజిస్టర్డ్ యాప్స్. వాటిలో రిజిస్టర్ అయ్యి మనం ఏం చేస్తామంటే మనం దీని ట్రేడ్ అనేది స్టార్ట్ చేస్తాం. అయితే ఇండియన్ మార్కెట్లోనే మనం సక్సెస్ కాలేకపోతున్నాం, ఇండియన్ మార్కెట్లోనే రూపాయి తీయలేకపోతున్నాం, ఇండియన్ మార్కెట్లోనే మనము ప్రాఫిటబుల్గా ఉండలేకపోతున్నాం. ఏంటి? మన ఇండియాలోనే మన చుట్టూ ఉన్నటువంటి కంపెనీసే, మన చుట్టూ ఉన్నటువంటి వాటిలోనే మనం ప్రాఫిటబుల్గా ఉండలేకపోతున్నాము అంటే మరి ఫారిన్ మార్కెట్లో మనం ఎలా ఉంటామండి? క్రిప్టో మార్కెట్లో కానీ ఫారెక్స్ మార్కెట్లో కానీ మనం ప్రాఫిటబుల్గా ఉండగలమా? గమనించండి, వీటిలో మనము ప్రాఫిటబుల్గా ఉండగలమా? ఎలా ఉండగలం? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఉండడానికి అవకాశం ఉందా? ఉండడానికి ఛాన్స్ ఉందా? వీటన్నిటిని గురించి మనం ఆలోచిస్తూ కొంచెం ముందుకు వెళ్దాం. అయితే ఇక్కడ ఒక కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకోవాలి. చూడండి, ఇండియన్ మార్కెట్కి ఫారెక్స్ మార్కెట్కి ఉన్నటువంటి తేడా ఏంటంటే, డిఫరెన్స్ ఏంటంటే ప్రపంచం అనేది చాలా చాలా పెద్దది. చూడండి, ప్రపంచం అనేది చాలా చాలా పెద్దది. ఇండియా అనేది చాలా చిన్నది. బట్ వరల్డ్ అనేది, ప్రపంచం అనేది చాలా, ఇట్స్ అండ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఇది. ఇందులో మీకు చాలా విషయాలు మనకు తెలియాలి. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక ట్రేడర్స్ వాళ్ళు ఎలా చేస్తున్నారంటే, చాలామంది ట్రేడర్స్ మనం చూస్తాం, గోల్డ్ కానివ్వండి, బిట్ కాయిన్ కానివ్వండి చేసేవాళ్ళు సాధారణంగా ఏం చేస్తున్నారంటే ఇండియా వదిలేసి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోతున్నారు, వాళ్ళు ఇండియా వదిలేసి. అట్లా ఫారెన్ వెళ్ళిపోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే అక్కడి నుంచి వాళ్ళు ఫారెక్స్లో ట్రేడ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇండియాలో బ్యాన్, ఇండియాలో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎందుకు వచ్చిన తలపోట్లే అని ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోయి ఫారెన్లో వాళ్ళు ట్రేడ్ చేసుకుంటున్నారు అక్కడ. అంటే నేను చెప్పాల్సినటువంటి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోయారు అనుకోండి, అకౌంట్స్ కూడా ఫారెన్లోనే ఓపెన్ చేసుకుంటున్నారు, ట్రేడ్ కూడా ఫారెన్లోనే చేస్తున్నారు. వాళ్ళు ట్రేడ్ చేసి సంపాదిస్తున్నంత కాలము ఖర్చు కూడా ఎక్కడ పెడతారు? ఫారెన్లోనే పెడతారు. మరి దీనివల్ల ఇండియాకి దండక కాదంటారా? దీనివల్ల ఇండియాకి నష్టం కాదంటారా? మన ఇండియన్స్ వెళ్ళి అమెరికాలో పనిచేసి అమెరికాని డెవలప్ చేస్తున్నారు. మన ఇండియన్స్ వెళ్ళి యూకేని డెవలప్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా వెళ్ళి ఆస్ట్రేలియాని డెవలప్ చేస్తున్నారు. బట్ ఇండియా మాత్రం అట్లానే ఉంటుంది. అంటే ఈ పూర్ సెటప్ ఏదైతే ఉందో, పూర్ మైండ్ సెట్ ఏదైతే ఉందో, ఇలా పోతుంది అలా పోతుందని మరి బిగ్ ప్లేయర్స్ అందరూ కూడా, పెద్ద ప్లేయర్స్ అందరూ కూడా బయట కంట్రీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళు ట్రేడ్ చేస్తూ, అక్కడ వాళ్ళు వేల కోట్లు 100 కోట్లు సంపాదిస్తూ అక్కడ హాయిగా వాళ్ళ లైఫ్ని సెటిల్ చేసుకుంటున్నారు. మరి అలాంటప్పుడు అది ఇండియాకి లాస్ కాదంటారా? అలాంటప్పుడు అది ఇండియాకి నష్టం కాదంటారా? గమనించండి, ఒక చిన్న లాజిక్ని అర్థం చేసుకోండి. అంటే ఇట్లా లాస్ వచ్చినటువంటి ఇది అట్లా మనకు లాస్ కాదంటారా? సో ఎటు చూసినా కూడా భారతదేశానికి ఇట్లా కూడా లాసే, ఇట్లా కూడా నష్టమే. కానీ అది గవర్నమెంట్ ఆలోచించుకొని ఏదైనా ఒక ఆల్టర్నేటివ్ కనుక తీయగలిగితే ఖచ్చితంగా ఫారెక్స్ మార్కెట్ కానివ్వండి, ఈ మార్కెట్ ఆ మార్కెట్ అని కాకుండా అన్ని మార్కెట్స్ను కూడా ఇండియాలో ఉండి యాక్సెస్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ట్రేడర్స్కి ప్రాఫిట్ ఉంటుంది అనేది నా ఉద్దేశం. ఇది మై ఒపీనియన్ ఓన్లీ, నాట్ సజెషన్, జస్ట్ ఒపీనియన్. సో అందుకే మేమేం చేసామంటే
ఇప్పుడు క్రిప్టోను గురించి మనకి బిట్ కాయిన్ కానివ్వండి లేదా గోల్డ్ కానివ్వండి వీటిలో చేయడానికి ఒక బోట్ని ఇంట్రొడ్యూస్ చేసామండి. ఇప్పుడు బోట్ క్రిప్టోను కానివ్వండి, క్రిప్టో అనుకుందాం ప్రస్తుతానికి, పరీక్షను పక్కన పెట్టేయండి ఎందుకంటే మనకు అవసరం లేదు, అది బ్యాక్గ్రౌండ్లో మనం చూసుకున్న ప్రస్తుతానికి మాత్రం క్రిప్టోని చూద్దాం. క్రిప్టో కానీ గోల్డ్ కానీ దీన్ని రన్ చేయడానికి ఆటోమేటికల్లీ ఒక బోట్ని మేము ఏం చేసామంటే ఇన్వెంట్ చేసాం. ఈ బోట్ ఏం చేస్తుంది అంటే మేమే చేసామా ఫస్ట్ ప్రపంచంలో అంటే కాదండి, వరల్డ్లో మ్యాక్సిమం మన ఇండియాలో కూడా బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో ఇండియాలో కూడా బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఆల్గోగానే చేస్తున్నారు, ఆల్గో సిస్టమ్ మీద ట్రేడ్లు వేస్తున్నారు. లేదంటే వందల కోట్ల రూపాయలు వారు ఎట్లా ట్రేడ్ చేయగలుగుతున్నారు? ఎఫ్ఐఎస్ కానివ్వండి, డిఐఎస్ కానివ్వండి, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో వీటన్నిటిలో చేతితో ఆర్డర్ కొడుతున్నారంటారా? మౌస్ తీసుకుని ఆర్డర్లు కొడుతున్నారంటారా? నో, ఖచ్చితంగా నో అని చెప్తాను నేను. ఎందుకంటే వాళ్ళు కొడుతున్నటువంటి ప్రతి ఆర్డర్ వెనక కూడా ఆల్గోస్ ఉన్నాయి. ఇంచుమించుగా 110 బ్రోకర్స్కి నోటీసులు ఇచ్చింది మొన్న న్యూస్. 110 బ్రోకర్స్కి అనాథరైజ్డ్గా ఆల్గోని రన్ చేస్తున్నారు అని, ఆల్గోకి మీరు సపోర్ట్ ఇస్తున్నారు అని, దీనివలన వోలటాలిటీ క్రియేట్ అవుతుంది, స్పైక్స్ క్రియేట్ అవుతున్నాయి అని సెబీ 110 బ్రోకర్స్కి నోటీస్ ఇచ్చింది. ప్రతి డీమార్ట్లో మీరు చూడండి, ప్రతి ఏపీఐ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ ఏపీఐ అనేటువంటి ఆప్షన్ ఏంటంటే మనం ఆల్గోకి మన బ్రోకర్ని కనెక్ట్ చేసుకోవచ్చు. మన బ్రోకర్లో డబ్బులు వేస్తే చాలు ఆటోమేటిక్గా బోట్ ఏం చేస్తుందంటే అదే ట్రేడ్ చేసేస్తుంది. మన సిస్టంలో బోట్ ఉంటుంది, 2 రకాల బోట్స్ ఉన్నాయి. ఒకటి సర్వర్ కనెక్టివిటీ బోటు, అంటే మనం జస్ట్ ఒక్కసారి లాగిన్ అవుతాం అంతే, లాగిన్ అయ్యి ఆన్ చేస్తాం, ఆటోమేటిక్గా మీ సిస్టమ్ మూసేసిన సర్వర్లో అది రన్ అవుతుంది. దానికోసం ఏం చేయాలి? సర్వర్ కోసం డబ్బులు కట్టాలి, ప్రతి నెల సర్వర్కి డబ్బులు కట్టాలి, అలాగే స్ట్రాటజీ ఇచ్చిన వాడికి డబ్బులు కట్టాలి, ప్లస్ మనం కూడా డబ్బులు సంపాదించుకోవాలి. ఆ డబ్బులు మరలా గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టాలి. చివరికి మనకు మిగిలేది ముష్టి గిన్నె తప్ప ఏం మిగలదు. రెండోది సిస్టమ్ బోట్స్ అనేవి ఉంటాయి, అంటే ఎవరి కంప్యూటర్లో వాళ్ళే బోట్ వేసుకొని ఆ బోట్ ద్వారా కూడా ట్రేడ్ చేయొచ్చు. ఇది రెండో రకం. అలాంటి బోట్స్ కూడా ఉన్నాయి ఇండియన్ మార్కెట్లో ఇప్పటికీ. ఆల్గోస్ కుప్పలుగా ఉన్నాయి. ఈవెన్ నా దగ్గర కూడా ఉంది ఇండియన్ మార్కెట్ కోసం ఆల్గో ఆప్షన్స్ కోసం. కానీ ఆప్షన్స్లో డికే అనేది ఒకటి ఉంటుంది. రెండోది బయ్యింగ్కి తక్కువ డబ్బులు అవుతాయి, బట్ సెల్లింగ్కి మాత్రం చాలా ఎక్కువ డబ్బులు అవుతాయి. మూడోది మనకు లేవరేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, మ్యాక్సిమం 5 to 6 times ఉంటుంది అంతే లేవరేజ్. మీకు 2 లక్షలకి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఉదాహరణకు చెప్తున్నా, నిఫ్టీలో ఒక లాట్ సెల్ చేయాలంటే అప్రాక్సిమేట్లీ 2 lakhs కావాలి మీకు. కానీ నార్మల్గా మీకు నిఫ్టీలో ఒక లాట్ కావాలి అంటే, ఒక లాట్ని సెల్ చేయాలి అంటే మీకు ఎంత కావాలో తెలుసా? ప్రజెంట్ ఇండెక్స్ ఎంత ఉంది మీకు చూపిస్తున్నాను చూడండి. ప్రజెంట్ ఇండెక్స్ ఎక్కడ ఉంది? ఇండెక్స్ 23,350. 23,350. 23,350 ఇంటూ 75 ఎంత అయింది చూడండి ఒకసారి. 23,350 ఇంటూ 75 ఎంత అవుతుందండి? నేను క్యాల్కులేట్ చేస్తాను చూడండి. 23,300 అనుకుందాం అప్రాక్సిమేట్లీ ఇంటూ 75 ఎంత అయిందండి? 17,47,000 రూపాయలు. ఒక లాట్ చేయాలి అంటే మీకు ఎంత కావాలి? ఇప్పుడు 17 lakhs కావాలి. దానికి మీకు లేవరేజ్ ఇచ్చి ఎంత లేవరేజ్ ఇచ్చారు వీళ్ళు? డివైడెడ్ బై 2 lakhs అనుకుందాం. 8.7 అంటే 8 to 9 times మనకి ఏమిస్తున్నారు వీళ్ళు? 8 to 9 times ఏమిస్తున్నారు? లేవరేజ్ ఇస్తున్నారు. గమనించాలి, 8 to 9 times లేవరేజ్. 8 to 9 times లేవరేజ్ ఇచ్చి మనకు చేస్తున్నారు. బట్ ఫారెన్ మార్కెట్లో 2000 times వరకు లేవరేజ్ ఉంటుంది. ఎంత ఉంటుందండి? 2000 times. ఉదాహరణకి మీ దగ్గర 1000 రూపాయలు ఉన్నాయనుకోండి, ఇంటూ 2000 times అంటే 1000 రూపాయలు ఉంటే దానిని 2 లక్షలతో ట్రేడ్ చేసినట్లుగా మనం ట్రేడ్ చేయొచ్చు. ప్రాఫిట్ వచ్చినా 2 లక్షల మీద ప్రాఫిట్ వస్తుంది, లాస్ వచ్చినా 2 లక్షల మీద లాస్ వస్తుంది. అయితే లాస్ వస్తే ఎంత వస్తుంది? హైయెస్ట్ లాసు మీరు పెట్టిన 1000 లాస్ వస్తుంది. గమనించండి, ఇది మీరు పెట్టినటువంటి 1000 మాత్రమే మీకు లాస్ వస్తుంది. బట్ ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఆ ప్రాఫిట్ మీకు టోటల్ 2 లక్షల మీద. అంటే మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే 2 కోట్లతో ట్రేడ్ చేయొచ్చు ఫారెక్స్ మార్కెట్లో.
క్రిప్టోలో కానివ్వండి, ఫారెక్స్లో కానివ్వండి. ఎంత? మీ దగ్గర ₹1,00,000 ఉంటే 2 కోట్లతో ట్రేడ్ చేయొచ్చు. ₹1,00,000 ఉంటే బిట్కాయిన్లో 2 లాట్లు తీసుకోవచ్చు ఈజీగా. ₹1,00,000 మీ దగ్గర ఉంటే బిట్కాయిన్లో 2 లాట్లు వేయచ్చు. అంటే చూడండి ఎంత లీవరేజ్ ఇస్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే ఒక బోట్కి బై చేయడానికి అవకాశం ఇస్తుంది, సెల్ చేయడానికి అవకాశం ఇస్తుంది. అది బై చేయడానికి అంతే లేవరేజ్, సెల్ చేయడానికి అంతే లేవరేజ్. ఉదాహరణకి మీకు చెప్తాను చూడండి, రిలయన్స్ స్టాక్ని ఇంట్రాడేలో కొన్నా అంతే పడుతుంది, అమ్మినా అంతే పడుతుంది, బై చేసినా అంతే పడుతుంది, సెల్ చేసినా అంతే పడుతుంది. అవునంటారా కాదంటారా? అంటే దానికి 5 టైమ్స్ మీకు లేవరేజ్ ఇస్తాడు ఇండియన్ మార్కెట్లో. 5 టైమ్స్ ఇచ్చినటువంటి లేవరేజ్ ఏదైతే ఉందో, ఈవెన్ అది కేవలం బయింగ్ ఒకటే కాదు, సెల్ చేసినా అది 5 టైమ్స్ ఇస్తాడు, 5x లేవరేజ్. బై చేసినా కూడా మీకు దగ్గరగా 5x లేవరేజ్ మీకు ఇస్తున్నాడు. ఈ 5x లేవరేజ్తో ఒక 2,000 ఉన్నటువంటి స్టాక్ని మనము హార్డ్లీ ఎంతండి, ఒక 500 400తో మనం 400తో కొనుక్కోవచ్చు. 2,000 ఉన్న స్టాక్ని ఇంట్రాడేలో 400తో కొనుక్కోవచ్చు. ఒక్కొక్కటి అయితే ఒక 6 టైమ్స్ వరకు మనకు లేవరేజ్ అయితే ఇస్తున్నాడు. అనుకుందాం ఒక ₹400 ఉంటే ఒక రిలయన్స్ స్టాక్ 2,000 ఉంది అనుకుందాం. 2,000 ఉన్నటువంటి స్టాక్ని 400 పెట్టి ఒక స్టాక్ని అమ్మొచ్చు, కొనొచ్చు. ఇదేంటిది? ఇంట్రాడే. ఇదే ఫారెన్ మార్కెట్లో ఇదే 2,000 ఉన్నటువంటి ఇదే స్టాక్ని ఫారెక్స్లో కానివ్వండి, క్రిప్టోలో కానివ్వండి మనం చూస్తే ఎంతవరకు మనం కొనొచ్చు, ఎంతవరకు మనం చేయొచ్చు అంటే, ఎన్ని డబ్బులు పెడితే ఇదే ₹2,000 స్టాక్ వస్తుంది అంటే జస్ట్ ఎంత వస్తుంది? ఇది ₹100, ₹10. జస్ట్ ₹10. ₹10 ఉంటే ఇదే ₹2,000 స్టాక్ని మనం ఏం చేయొచ్చు? బై చేయొచ్చు, సెల్ చేయొచ్చు. అందుకనే ఎక్కువ శాతము ఈరోజు ఫారెక్స్ మార్కెట్ యొక్క, క్రిప్టో మార్కెట్ యొక్క వాల్యూమ్ అనేది సిగ్నిఫికెంట్గా పెరుగుతుందండి, చాలా పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది అంటే కారణం ఏంటంటే అందులో ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉండడం వలన. దీనిని బేస్ చేసుకొని మనం ఒక బోట్ని రిలీజ్ చేసాం. బోట్ అంటే ఏంటండి అనుకోవచ్చు. బోట్ అంటే తెప్ప, పడవ కాదండి. బోట్ అంటే ఒక ఆల్గోరిథం, ఒక సిస్టమాటిక్గా ట్రేడ్ చేసేటువంటి ఆల్గో. ఈ ఆల్గో ఏదైతే ఉందో ఇది మనకు డైలీ మనం జస్ట్ ఆన్ చేసి పెట్టుకుంటాం, మన సిస్టంలో దాన్ని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని మన బ్రోకర్కి కనెక్ట్ చేసి ఆన్ చేసి పెడతామంతే. ఆటోమేటిక్గా అదే మనకు ట్రేడ్ చేసి పెడుతుంది. డైలీ $40 $50 ఇట్లా ట్రేడ్ చేసి పెడుతుంది. మనం కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నాం అనుకోండి, మన క్యాపిటల్ జీరో అయిపోవడానికి కూడా అవకాశం ఉంది. గమనించండి, మనం కాస్త నిర్లక్ష్యంగా ఉంటే, మనం ఏదైనా కొంచెం మిస్టేక్స్ చేసామనుకోండి, మన క్యాపిటల్ని జీరో చేసేస్తుంది. ఎందుకంటే దీనికి ఎమోషన్స్ ఉండవు. ఒక ట్రేడ్ తీసుకున్న తర్వాత ఇది మనలా కట్ చేసేద్దాము లేదా లాగేద్దాము, అయ్యో అనవసరంగా తీసేసుకున్నానే అని పరిస్థితి ఉండదు. దానికి మనం ఇచ్చినటువంటి కమాండ్స్ని ఫాలో అయిపోద్ది. మనం ఇచ్చినటువంటి కమాండ్స్ని. రెండోది, దానికి మనం ఇచ్చినటువంటి కమాండ్ ప్రకారంగా ట్రేడ్ వస్తేనే తీసుకుంటుంది, లేకపోతే తీసుకోదు. మనం ఇచ్చినటువంటి కమాండ్ ప్రకారంగా దానికి ట్రేడ్ వస్తేనే అది తీసుకుంటుంది, లేదంటే అంతవరకు ట్రేడ్ ఎప్పటికీ కూడా అది తీసుకోదు. అంటే దీనికి నో ఎమోషన్స్, నో మెర్సీ, ఓకే, జాలి దయ ఉండదు, అసలు ఎమోషన్స్ ఉండవు. నువ్వు ఏదైతే కమాండ్ ఇచ్చావో ఆ కమాండ్ కరెక్ట్ అయితే నీకు మంచి ప్రాఫిట్ చేసి పెడుతుంది. బోట్స్ ద్వారా నేను చూసాను, బోట్స్ ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తున్న వారు ఉన్నారు, ఈవెన్ ఇండియన్ మార్కెట్లో కూడా. ఎంతండి? కోట్లు బోట్స్ ద్వారా. అయితే ఆ స్థాయికి మీరు రావాలి అంటే టైం పడుతుంది. ఆ స్థాయికి మీరు వెళ్ళాలంటే కొంత టైం పడుతుంది. మెల్లమెల్లగా మీ క్యాపిటల్ని గ్రో చేసుకోవాలి, క్యాపిటల్ని కాపాడుకుంటూ వెళ్ళాలి, క్యాపిటల్ వైప్ అవుట్ అవ్వకుండా చూసుకోవాలి. గ్రీడీనెస్కి వెళ్ళకూడదు, ఎక్కువ ఆర్డర్లు పెట్టకూడదు. తక్కువ ఆర్డర్స్తో ముందు మన క్యాపిటల్ని, ముందు మనం పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ బయటకు వచ్చేసింది అనుకోండి, ఆ తర్వాత మనం కాస్త రిస్క్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. అలా స్లో అండ్ స్టడీగా మనం మన క్యాపిటల్ని పెంచుకుంటూ వెళ్తే అది ఒక రోజు వచ్చేసరికి అది మంచి వెల్త్ని క్రియేట్ చేసి పెడుతుంది మనకు. అట్లాంటివే మంచి బోట్స్ మేము తయారు చేసాం. మంచి బోట్ ఒకటి తయారు చేస్తాం. ఆల్రెడీ ఒక 35 ఎంతమంది 35 అప్రాక్సిమేట్లీ 35 మెంబర్స్ వరకు బోట్ని తీసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కంటిన్యూగా కొంతమంది రియల్ అకౌంట్స్ చేస్తున్నారు, కొంతమంది డెమో అకౌంట్లో చేస్తున్నారు. ఎందుకు డెమో? ఫస్ట్ మనము బోట్ పనిచేస్తుందా లేదా, దాని సిస్టమ్స్ ఏంటి, దాని బిహేవియర్ ఏంటి, అది ఎట్లా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా మనకు తెలియాలి అంటే ఫస్ట్ డెమో రన్ చేసుకోవాలి. డెమో రన్ చేసి డెమోలో వస్తున్నటువంటి కష్టాలే రియల్ మార్కెట్లో కూడా వస్తాయి. ఎందుకంటే రన్ అవుతుంది డెమో అయినప్పటికీ పని చేస్తుంది మాత్రం రియల్ మార్కెట్లోనే. అది
మనీ మాత్రం రియల్ మనీ కాదు, అంతే తేడా. మనీ రియల్ మనీ కాదు, కానీ చేస్తుంది మాత్రం ఇందులోనే. జాగ్రత్తగా ఆలోచించండి. రావట్లేదా? స్క్రీన్ రావట్లేదా? వస్తుందిగా, వస్తుంది. రెండు వైపులు ఉన్న వాళ్ళు కూడా ఒకసారి థమ్స్అప్ సింబల్ పెట్టండి వస్తే. ఎస్, ఓకే. అంటే ఇందాక పెట్టిన మెసేజ్ అనుకుంటా ఇది. వెరీ గుడ్. మరి ఇప్పుడు వస్తుంది. రావట్లేదని పెట్టిన వాళ్ళు ఇప్పుడు వస్తుందని కూడా పెట్టాలి కదా నరేష్ గారు. అది ఓకే, వెల్ అండ్ గుడ్. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఏవైతే మనం బోట్స్ మనం తీసుకుంటామో అవి మన కోసం ట్రేడ్ చేసి పెడతాయి. సో గ్రీడీనెస్కి వెళ్ళకుండా, అంటే దురాశకు పోకుండా, జాగ్రత్తగా కొంచెం 1 minute టైం ఫ్రేమ్ కాకుండా ఒక 5 minutes టైం ఫ్రేమ్లో పెట్టుకున్నాం అనుకోండి, సేఫెస్ట్ అనమాట. ఎంత సేఫ్గా ఉంటుందంటే అసలు మన క్యాపిటల్ లాస్ అవ్వడానికి 98% ఛాన్స్ లేదు. ఎంత టైం ఫ్రేమ్, ఎంత పెద్ద టైం ఫ్రేమ్ అయితే పెట్టుకుంటాం అంత సేఫ్గా ఉంటుంది. అలాగే క్యాపిటల్లో మనకు అంత సేఫ్గా ఉంటుంది. రెండోది, ప్రాఫిట్ తక్కువ ఉంటుంది కానీ క్యాపిటల్ సేఫ్ ఉంటుంది. ఎంత తక్కువ అయితే టైం ఫ్రేమ్ పెడతామో అంత మనకు ప్రాఫిట్ ఎక్కువ ఇస్తుంది. బట్ లాస్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ అంతే ఉంటాయి. ఇప్పుడు మనం తయారు చేసినటువంటి బోట్ ఏదైతే ఉందో, మార్కెట్ ఇప్పుడు డౌన్ ట్రెండ్ వెళ్తుంది అనుకోండి. సపోజ్ అదొక ఇండికేటర్ మీద పనిచేస్తుంది. ఇది ఒక ఇండికేటర్ అనుకుందాం. ఇండికేటర్ డౌన్కి మార్కెట్ వచ్చింది ఉదాహరణకి, ఓకేనా? నేను మీకు ఇండికేటర్ వేసి చూపిస్తాను క్లియర్గా. అట్లీస్ట్ ఇదైనా సరే మనశ్శాంతిగా చూద్దాం. పెన్న పని చేయక నేను చాలా విషయాలు మీకు రాసి చెప్పలేకపోయాను. ఒకసారి మూవింగ్ యావరేజ్ అనుకుందాం, ఓకేనా? మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్. ఓకే, ఇదొక మూవింగ్ యావరేజ్ అండి. ఈ మూవింగ్ యావరేజ్ మనం చూద్దాం ఒక్కసారి, మీకు అర్థం కావడం కోసం, ఓకేనా? మీకు ఇది అర్థం కావడం కోసం నేను చూపిస్తున్నాను. ఇదొక మూవింగ్ యావరేజ్ అండి. ఈ మూవింగ్ యావరేజ్ కింద ఉన్నదనుకోండి మార్కెట్, మూవింగ్ యావరేజ్కి కింద ఉందనుకోండి మార్కెట్, ఇది సెల్ చేసుకుంటూ ఉంటుంది, సెల్లింగే. మూవింగ్ యావరేజ్ పైకి వచ్చింది అనుకోండి, ఇది బై చేస్తుంది ఇక్కడ. అయితే ఎక్కడైనా ఒక ఆర్డర్, బై ఆర్డర్ ఉండిపోయిన తర్వాత మార్కెట్ రివర్సల్ అయింది అనుకోండి, కిందకు వచ్చినప్పుడు కూడా ఇది ఏం చేస్తుంది? బై చేసుకుంటూనే వస్తుంది కింద కూడా. అట్లా వచ్చిన తర్వాత ఏదో ఒక టైంలో మళ్ళీ మార్కెట్ ఏమవుతుంది? కాస్త పైకి వస్తుంది. ఇలా పైకి వచ్చేసరికి ఈ ఆర్డర్స్ లాస్లో ఉంటాయి, ఈ ఆర్డర్స్ అన్నీ కూడా ప్రాఫిట్లో ఉంటాయి. ఓవరాల్గా మీ మార్కెట్లో ఈ ఆర్డర్స్ కలిపి ఓవరాల్గా మీరు ప్లస్కి వచ్చేసారనుకోండి, మిమ్మల్ని అది ఏం చేస్తుంది? ఎగ్జిట్ చేసేస్తుంది. అంటే ఓవరాల్గా సపోజ్ పైన ఉన్నటువంటి ఆర్డర్స్కి ఒక $10 లాస్ ఉన్నది, కింద ఉన్నటువంటి ఆర్డర్స్కి ఒక $15 ప్రాఫిట్ ఉంది. ఓవరాల్గా మీకు వచ్చిన ప్రాఫిట్ ఎంత? $5. కాబట్టి ఆ $5 ప్రాఫిట్ తీసుకొని ఈ బ్యాలెన్స్ ఉన్నటువంటి ట్రేడ్స్ అన్నింటినీ కూడా ఏం చేస్తుంది అంటే అది ఎగ్జిట్ కొట్టేస్తుంది. ఎప్పుడైతే ఎగ్జిట్ కొట్టేస్తుందో ఆ $5 మీ వాలెట్లో యాడ్ అయిపోతాయి. మీదే ఇంకది. మీరు కావాలంటే అది విత్డ్రా చేసేసుకోవచ్చు ఇమీడియట్గా, నో అబ్జెక్షన్. ఓకే, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా మీరు విత్డ్రా కొట్టేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ మీ బ్యాంక్ అకౌంట్కి ఇచ్చేస్తారు క్యాష్ అది. అట్లా మీరు డైలీ $50 నుంచి $100 వరకు ఎర్నింగ్ చేయొచ్చు. అయితే $50 టార్గెట్ పెట్టుకోండి, ఒక $25 to $50 టార్గెట్ పెట్టుకోండి. ఎక్కువ టార్గెట్ పెట్టుకోవద్దు. రిస్క్ ఫ్రీగా 25 నుంచి ఒక $50 మీరు పెట్టుకున్నారనుకోండి, ఈజీగా ఒక $25 వచ్చినా 2000 కదా. యూఎస్డిటీ 93 రూపీస్ ఉంది, 93 రూపాయలు ఉంది. ఇప్పుడు $25 వచ్చినా మీకు 2000 వస్తాయి. $50 వస్తే అట్లీస్ట్ 4000 ప్లస్ వస్తుంది మీకు. రెండోది 24/7 ఉంటుంది మార్కెట్. 24/7 24 గంటలు రన్ అవుతూనే ఉంటుంది. సో ఎటువంటి ఇబ్బంది లేదు, ఎటువంటి ప్రాబ్లం కూడా మనకు దీంతో లేనే లేదు. గమనించాలి ఈ విషయాన్ని. సో ఈ బోట్ని మేము ఇంట్రొడ్యూస్ చేసాం. ప్రజెంట్ అయితే మాత్రం ఒక 30 మెంబర్స్ వరకు ఈ బోట్ని రన్ చేస్తున్నారండి. ఒక 30 మంది దాటేసే ఉన్నారు. ఒక కమ్యూనిటీలో 30 మెంబర్స్ ఈ బోట్ని రన్ చేస్తూ ఉన్నారు. 35 అప్రాక్సిమేట్లీ 35 మెంబర్స్. ఇందులో రియల్ ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, డెమో ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. రీసెంట్గానే మేము దీన్ని లాంచ్ చేసాం. అప్రాక్సిమేట్లీ 1 వీక్ అయిందండి అంతే. దీన్ని లాంచ్ చేసి 1 వీక్ అయింది. ఇంకా మేము చాలా బోట్స్ మీద వర్క్ చేస్తున్నాం.
చాలా ఈజియెస్ట్ వేలో స్టాప్ లాస్ దాని మీద మేము వర్క్ చేస్తున్నాం. ఆల్రెడీ ఒక బోట్ టెస్టింగ్లో ఉంది. ఇప్పుడు మండే నుంచి అది మాకు ఫ్రంట్ టెస్ట్ అవుతుంది. బ్యాక్ టెస్టింగ్లో సూపర్ రిజల్ట్ ఇచ్చింది. మీకు ఆల్రెడీ గ్రూప్లో పోస్ట్ చేశాను. గ్రూప్లో ఏదైతే పోస్ట్ చేశానో చాలా తక్కువ, అది ఓన్లీ నార్మల్గా 0.05 లాట్ సైజ్. ఎంత అది? 0.05 0.01 ఒకసారి చూస్తారా? అది మీకు చూపిస్తాను, చూడండి. రిజల్ట్స్ చూడండి, మీకు పెట్టాను ఇది. ఒక్క నిమిషం, ఓకేనా? ఇది చూడండి, ఇదిగోండి, కనబడుతుందా మీకు? దీనికి ఇనిషియల్ డిపాజిట్ చూడండి ఒకటి. ఇప్పుడు ప్రజెంట్ రాస్తున్నటువంటిది ఇనిషియల్ డిపాజిట్ అనేది $100 అండి. అంటే చాలా తక్కువ డాలర్స్తో కూడా సేఫెస్ట్గా మీరు ట్రేడ్ చేయడానికి నేను ప్లాన్ చేస్తున్నాను, చాలా తక్కువ డాలర్స్తో. అయితే ప్రజెంట్ మీకు ఇచ్చినటువంటి బోట్ ఏదైతే ఉందో మినిమం $500 అండి. మినిమం ఇన్వెస్ట్మెంటు 500, మ్యాక్సిమం మీకు అన్లిమిటెడ్. ఎంతైనా ఎంత డబ్బున్నా మీరు ఆ బోట్ని బై చేసుకొని అన్లిమిటెడ్గా మీరు పెట్టుకోవచ్చు. తర్వాత ఇది ఎంతకాలం నేను రన్ చేశాను, ఎన్ని నెలలు, డేట్ మీరు చూసినట్లయితే ఎక్కడుంది డేట్? ఇది చూడన్నా, డేట్ ఎక్కడుందో? ఎక్కడ డేట్ ఉందా ఎక్కడన్నా? ఓకే, నార్మల్గా చెప్పేస్తున్నాను. ఇది డేటు మనకి జనవరి 1వ తేదీ 2025. అంటే ఈ ఇయర్ నుండి జస్ట్ నిన్నటి వరకు, నిన్న ఎంత డేటు? 21. ఎక్కడుంది? ఓకే, ఇది చూడండి, ఇక్కడ చూడండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ కనబడుతుందా? కనబడితే ఒకసారి థమ్స్ సింబల్ పెట్టండి. ఓకే, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. మీ గ్రూప్లో కూడా మీరు చూడొచ్చు. మన గ్రూప్లో ట్రేడింగ్ పాయింట్ తెలుగు గ్రూప్లో కూడా మీరు ఓపెన్ చేసుకొని చూడొచ్చు, మీకు క్లియర్గా ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఇదిగోనండి 3 నెలలు. ఇంకా మార్చి నెల అనేది కంప్లీట్ అవ్వలేదు మనకి. ఓకే, థ్యాంక్ యూ. మార్చి నెల అనేది ఇంకా కంప్లీట్ అవ్వలేదు మనకి ఇది. సో ఈ 3 నెలల్లో వచ్చినటువంటి రిజల్ట్స్ చూడండి. $3,71,648 USDT. 3,71,000 అంటే తెలుసా? 3,71,000 అంటే ఎన్ని కోట్లు వస్తుంది తెలుసా? ఎన్ని కోట్లు వస్తుంది? 3,71,000 అంటే 350 కోట్లు వస్తుంది దగ్గరగా. 350 crores, జస్ట్ $100. $1,71,000 కదా? 3,71,000 అంటే 37 కోట్లు. 35 కోట్ల లక్ష. ఓకే, 3 lakhs. ఇది జస్ట్ ఏంటంటే $100 వితౌట్ మల్టిఫికేషన్. $100 వితౌట్ మల్టిఫికేషన్ అండి. మీకు దాన్నే మరలా నేను వేరే దాంట్లో చూపిస్తాను చూడండి. దీన్ని నేను వేరే దాంట్లో చూపిస్తాను. ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ఒక్కసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను, వేరే స్క్రీన్ కూడా. ఒకసారి అది కూడా చూడండి. అది జస్ట్ రీసెంట్గానే 1 day అవుతుంది ఇది నేను కోడింగ్ అనేది కంప్లీట్ చేసి, ఈరోజే కంప్లీట్ చేశాను కోడింగ్. ఇది యాక్చువల్లీ నేనైతే మాత్రం అసలు చాలా కష్టపడుతున్నాను, దీంతో పాటు యుద్ధం చేస్తాను అనమాట దీంతో, ఒక మాటలో చెప్పాలంటే. ఓకే, బోట్ కనబడుతుందా మీకు? బోట్ కనబడుతుందా? ప్లీజ్ స్పెసిఫై. ఓకే, అభిలాష్, జయదేవ్, నరేష్. ఓకే, ఇది మన బోట్ అండి. ఈ బోట్ ఏదైతే ఉందో ప్రజెంట్ నేను ఏదైతే టెస్ట్ చేయడానికి మీకు స్క్రీన్ మీద పెట్టాను దీన్ని. మనకి ఏముంది అంటే బిట్ కాయిన్ కదా, బీటీసీ. ఏదున్నా పర్వాలేదులే, ఇప్పుడు ప్రస్తుతానికి ఇది బీటీసీ. అయితే నేను
ఒకటి టెస్ట్ చేస్తాను. ఇది ఓన్లీ గోల్డ్ మీద పనిచేస్తుంది, గమనించాలి. ఇది ఓన్లీ గోల్డ్ మీద మాత్రమే నేను టెస్ట్ చేశాను. ఇది కూడా ఫ్రంట్ టెస్ట్ చేయాలి. ఇది బీటీసీ కోసం కాదు. ఇక్కడ చూడండి, ఇక్కడే మారుస్తున్నాను. ఫరెక్స్ ఎక్స్ఏ యూఎస్డిటీ గోల్డ్ డేట్ చూడండి, లాస్ట్ ఇయర్. ఇక్కడ చూడండి డేటు 2025 1వ నెల 1వ తేదీ నుంచి 2025 3వ నెల 21వ తేదీ వరకు ఉన్నటువంటి డేటా కనబడుతుంది ఇక్కడ. మీకు కనబడింది ఇక్కడ, మార్క్ చేసి పెట్టినా పోనీ. ఇది మేబీ మార్కింగ్లో మీకు కనబడకపోవచ్చు, మీరు గమనించుకోండి. ఇక్కడ ఇది అవుతుంది డేటా. సో ఇది డేటా పేరేంటిది, XAUSD అంటే బంగారం. ఇది టైం ఫ్రేమ్ ఎంత, 1 మినిట్లో. ఓకేనా. డిపాజిట్ ఎంత, జస్ట్ $100 వేస్తున్నాను. ఓకేనా, $100 వేస్తున్నాను. ఇన్పుట్స్ చూడండి, ఇన్పుట్స్ అన్నీ కూడా అట్లానే ఉంచుతున్నాను. ఇందులో ఎటువంటి చేంజెస్ కూడా ఇన్పుట్లో చేయట్లేదు. జస్ట్ నేను ఏం చేస్తానంటే బ్యాక్ టెస్టింగ్ అనేది మీకు పెట్టేస్తాను, డైరెక్ట్గా బ్యాక్ టెస్టింగ్ పెట్టేస్తున్నాను. విజువలైజేషన్ ఆపేస్తున్నాను, ఎందుకంటే చాలా టైం తీసుకుంటుంది విజువలైజేషన్ పెడితే. ప్రస్తుతానికి అనాలిసిస్ చేసుకుంటుంది, లోడ్ అవుతుంది కదా, అనాలిసిస్ చేసుకుంటుంది. కింద చూడండి, మీకు ఇక్కడ గ్రీన్ లైన్ ఎలా స్లో అండ్ స్టడీగా వెళ్తుంది. మీకు అది ఎట్లా ట్రేడ్ చేస్తా చూడండి. క్యాండిల్ టు క్యాండిల్, క్యాండిల్ టు క్యాండిల్, క్యాండిల్ టు క్యాండిల్ ట్రేడ్ చేస్తుంది. మీకు చూపిస్తాను, కొంచెం శాంపుల్ చూపిస్తాను, మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేయను, జస్ట్ కొంచెం చూపిస్తాను. అంటే ఇదొక రకమైనటువంటి బోట్. నేను ఆల్రెడీ మా స్టూడెంట్స్కి ఇచ్చినటువంటి బోట్ వేరే. మా స్టూడెంట్స్ ఎవరైతే బోట్ తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఈ బోట్ ఫ్రీగా ఇస్తున్నాను. బట్ ఖచ్చితంగా ఈ బోట్ కావాలన్నా ఆ బోట్ కావాలన్నా కాస్ట్ మాత్రం ఒకటే. అది తీసుకున్న వాళ్ళకి ఇది ఉంటుంది, ఇది తీసుకున్న వాళ్ళకి అది ఉంటుంది. సో భవిష్యత్తులో ఏవైనా మంచి వచ్చినప్పుడు వేరేలా ఉంటుంది. కానీ ప్రజెంట్ మాత్రం ఖచ్చితంగా దాంతోపాటుగా దీన్ని కూడా నేను ఎక్స్ట్రాగా ఇస్తాను, ఇది మాత్రం ష్యూర్. ఎందుకంటే ఇది చాలా లెస్ క్యాపిటల్, చిన్ని క్యాపిటల్, జస్ట్ $100. అంటే ఎంత అండి $100 అంటే ఒక 10,000 రూపీస్. చూడండి బ్యాక్ టెస్ట్ అనేటువంటి దాని రిజల్ట్ చూడండి. ఇక్కడ బ్యాక్ టెస్ట్ రిజల్ట్ చూడండి, 3,71,648. 3,71,648. గమనిస్తున్నారా? ఇదిగోనండి బ్యాక్ టెస్ట్ రిజల్ట్. మీరు చూడండి ఇక్కడ విత్ ఇన్ ఫ్యూ డేస్లో ఏ టైంలో ఇది ట్రేడ్ చేసింది, ఎలా ట్రేడ్ చేసింది, మీకు మొత్తం డీటెయిల్స్ అన్ని ఇక్కడ డేటా చూడండి. ఆదివారం ట్రేడ్ చేయలేదు, శనివారం ట్రేడ్ చేయలేదు. ఆదివారం తెల్లవారుజామున కొంచెం ట్రేడ్ ఉంటుంది కాబట్టి కొంచెం మనకు చిన్న క్యాండిల్ ఉంది. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. క్లియర్? అలాగే ఏషియా, యూరోప్ అండ్ USA 3 టైప్ ఆఫ్ మార్కెట్స్లో ఎట్లా ట్రేడ్ చేసింది. ప్రాఫిట్ చూడండి, ఇది ప్రాఫిట్, ఇది లాస్, ఇది ప్రాఫిట్, ఇది లాస్, ఇది ప్రాఫిట్, ఇది లాస్, ఇది ప్రాఫిట్, ఇది లాస్, ఇది ప్రాఫిట్, ఇది లాస్. ఎట్లానే ఏ నెలలో ట్రేడ్ చేస్తాం మనం అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్. కనబడుతుందండి? ఇందాక ఏదైతే మీకు డేటా చూపించానో ఏది అబద్ధం కాదు. జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ మూడింటి డేటా కూడా మీకు ఇక్కడ క్లియర్లీ నేను మెన్షన్ చేసి చూపిస్తున్నాను, గమనించండి. అట్లానే ఇది నార్మల్ డేటా, ఇది నార్మల్ డేటా. దీని యొక్క లాట్ కానివ్వండి, మల్టిఫికేషన్ కానివ్వండి ఏమీ లేదు. లాట్ సైజ్ ఎంత చూడండి, ఇది లాట్ సైజు 0.1. $100కి ఎంత అండి, 0.1. ఇది ఇక్కడ వేసినటువంటి డాలర్ సైజు చూడండి, ఇదిగోండి $100. 500 లేవరేజ్ తీసుకున్నాం. ఇదంతా ఇది డేటా అండి, ఇన్పుట్. ఒకవేళ ఇన్పుట్ డేటాలో ఇక్కడ మనం తగ్గించి చూద్దాం, ఒక్కసారి ఇది తగ్గించి చూద్దాం. ఈ డేటా కూడా తగ్గించి చూద్దాం. ఒకవేళ ఇది ఏమైనా మిస్టేక్ ఉందేమో, ఎక్కువ వచ్చేసేమో అనుకోవచ్చు. ఎక్స్ బ్యాలెన్స్ ఓకే, మార్జిన్ పర్సెంట్ లేదు, ఇది మార్జిన్, దీన్ని మార్చాల్సిన అవసరం లేదు. ఇదే మన క్యాపిటల్ అనేది, మన క్యాపిటల్ అయితే ఇదే ఈ $100. $100తోనే మనం ఇది చేసామండి. మీరు ఇక్కడ ఒక $500 వేసుకున్నారనుకోండి, ఇక్కడ $500 వేసుకున్నారనుకోండి, ఇక్కడ మనకు లాట్ సైజ్ అనేది మార్చుకుంటాం. మనం ఇన్పుట్ దగ్గరికి వెళ్ళి లాట్ సైజ్ ఏం చేస్తాము, ఫిక్స్డ్ లాట్ సైజ్ ఇందాక ఎంత ఇస్తాం, 0.1 ఇస్తాం కదా $100కి. ఇప్పుడు 0.5 చూద్దాం, అవుతుందా లేదో చూద్దాం ఒకసారి ఫస్ట్. అయితే మాత్రం ఓకే, ఎస్ అఫ్కోర్స్ తీసుకుంది. నేను గ్రాఫ్ పెడుతున్నాను చూడండి, ఇదిగోండి గ్రాఫ్. ఈ పక్కన ఉన్నటువంటి నెంబర్ ఉంది కదా, ఇది డాలర్స్ అండి, USDT. ఒక $500తో దీనిలో చేస్తే మీకు ఎంతవరకు రావడానికి ఛాన్స్ ఉందో చూడండి. గ్రాఫ్ డ్రాబ్యాక్ చాలా తక్కువ.
డ్రాబ్యాక్ అనేది చాలా తక్కువ. వరల్డ్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం, అందుకే కష్టపడుతున్నాం. గ్రాఫ్ వెళ్తూనే ఉంది, గ్రాఫ్ రన్ అవుతుంది, గమనించండి, గ్రాఫ్ రన్ అవుతూనే ఉంది. అయిపోయిందా? ఓకే, గ్రాఫ్ అయిపోయింది, రిజల్ట్ రావాలి, వెయిట్. ఓకే, ఇది రిజల్ట్ అండి, బ్యాక్ టెస్ట్ రిజల్ట్. ఇది చూడండి, ఇక్కడ గమనిస్తున్నారా, 18,57,755, 18,57,000 అంటే అప్రాక్సిమేట్లీ ఒక 18 కోట్లు విత్ ఇన్ 2.5 monthsలో. అంటే ఆల్గోలో ఏదైనా సాధించవచ్చు. ఒక మంచి ప్లాట్ఫామ్ మీకు దొరకాలి కానీ, ఒక మంచి అవకాశం మీకు దొరకాలి కానీ, ఖచ్చితంగా మీరు దేనినైనా సాధించడానికి అవకాశం ఉంది. గమనించండి, ఇదిగోండి, ఇనీషియల్ డిపాజిట్ 500, టోటల్ 76,750 యొక్క క్యాండిల్ని అది మీకు ఏం చేసింది, బార్స్ని చేసింది. టోటల్ టిక్స్ ఎన్ని, 3 లక్షల టిక్స్. ఓకేనా, క్వాంటిటీ ఎంత తీసుకుంది ఏంటి మొత్తం డీటెయిల్స్ అన్ని ఉంటాయి. రిటర్న్స్ ఎంత ఉన్నాయి ఇది చూడండి. మ్యాక్సిమం డ్రాడౌన్ ఎంత ఉంది, 5.73. ఓకే, బ్యాలెన్స్ డ్రాడౌన్ మ్యాక్సిమం 0.02% మాత్రమే. ఓకే, బ్యాలెన్స్ డ్రాడౌన్ అబ్సల్యూట్లీ చెప్పాలి అంటే 2.75% మ్యాక్సిమం మీకు డ్రాడౌన్ ఇచ్చింది. అంటే మీరు సంపాదించింది 22,60,000. ఇక్కడ చూడండి, 22,60,000. బట్ అందులో మీకు డ్రాడౌన్ 4 లక్షలు పోగా 18,57,000 మీకు ప్రాఫిట్ ఉంది. ఇది యూఎస్డిటీలో, నాట్ ఐఎన్ఆర్, ఇండియన్ రూపీస్ కాదు, ఇది ఐఎన్ఆర్ కాదు, యూఎస్డిటీ. గమనించండి. సో ఆల్గోస్ ద్వారా ఖచ్చితంగా మనము సక్సెస్ సాధించవచ్చు. ఇండియన్ మార్కెట్లో చాలా వరకు పోగొట్టుగా ఉంటారు నాకు తెలిసి. ఎందుకంటే మినిమం ఎవరిని కదిపినా 1,00,000 నుంచి 10 లక్షల లోపల ఉంటారు. ఎవరిని కదిపినా మార్కెట్లో ఎంత పోయాయి అని అడగండి, ఎంత సంపాదించామని అడగడానికి లేదు, ఇంకా అవకాశాలు లేవు. ఎవరినైనా మీరు అడగండి, మీరు ఎంత సంపాదించారు అనడానికి ఒక మాట కూడా రావట్లేదు ఈరోజు. అవునండి, సాగర్ గారు అంట 5 లక్షలు పోగొట్టుకున్నారట ఆయన. ఒకసారి కామెంట్ సెక్షన్ చూడండి, కామెంట్ సెక్షన్ దద్దరెళ్ళిపోద్ది. ఏండి, ఇంకొక ఆయన ఉన్నారు చూడండి, జయకుమార్ గారు, నాది అంతకంటే ఎక్కువే అట. అంటే చెప్పుకోవడానికి కూడా ఆయనకి భయం వేస్తుంది, చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నారు. అంటే మన పరిస్థితి, మిస్టేక్ మంద కాదు, పరిస్థితుల ప్రభావం అది, మన పరిస్థితుల యొక్క ప్రభావం అది. గమనించండి, నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, నేను నా కోసం ఆల్గో తయారు చేసుకున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నేను నా కోసమే తయారు చేసుకున్నాను, ఎవరి కోసం కాదు, నేను నా కోసమే తయారు చేసుకున్నాను. అట్లా తయారు చేసుకుంటూ మా స్టూడెంట్స్ కోసం, ఎవరైతే మా ప్రీమియం గ్రూప్ స్టూడెంట్స్ ఉన్నారో, మా దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇవ్వాలనేటువంటి ఆలోచన కలిగి నేను వాళ్ళలో ఇంచుమించుగా 35 మెంబర్స్కి ఇచ్చాను. ఓకే, ఆ 35 మెంబర్స్కి ఇవ్వగా ఇంకా ఎవరైనా కావాలంటే తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే మేము ఇచ్చినటువంటి ఆల్గో ఏదైతే ఉందో ఎంతమంది వాడినా వరల్డ్లో మనం వాడేది 0.0001%లో ఉంటాం అంతే. కాబట్టి పెద్దగా ఎఫెక్ట్ ఏముండదు, ఈయన చూడండి, ఎవరో రిషి గారు 5.4 lakhs అట 3 monthsలో. అంటే తక్కువ, చిన్న లాస్ అండి అది. అందులో 1 lakh rupees ఇందులో మనం కన్వర్ట్ చేసుకోగలిగితే, ఇందులో పెట్టుకోగలిగితే ఇదే మనకు ఇంచుమించుగా మంచి సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. చూడండి, ఇండియన్ మార్కెట్లో ఏదో ఎంతో పోగొట్టేసుకున్నాం. ఒక 1 lakh rupees మనం కాదని పక్కన పెట్టుకుంటే దీనికోసం ఖచ్చితంగా ఇది డైలీ ఎంతో కొంత మనకు తీసిస్తుంది ఇది. యా అవునండి జయకుమార్, బోట్స్ చాలా ఉన్నాయి, ఎందుకు లేవు, చాలా బోట్స్ మార్కెట్లో ఉన్నాయి. బట్ రెస్పాండింగ్ ఉండదు, మనం కొనుక్కుంటామంతే. అది ఎలా పనిచేస్తుంది ఏంటి ఇలాంటిది ఏది కూడా మనకు తెలియదు. అట్లా పరిస్థితి ఎట్లా ఉంటుందో మనకు తెలియదు, వాటి జీవితం ఎట్లా ఉంటుందో తెలియదు. ఒకసారి మీకు ఇదే దాన్ని నేను చూపిస్తాను చూడండి, విజువలైజేషన్లో మీకు చూపిస్తాను. ఒక్కసారి చూడండి, జస్ట్ కొంచెమే ఒక చిన్న చార్ట్ చూపిస్తాను, కొంతవరకు మీకు ఒక చిన్న చార్ట్ చూపిస్తాను చూడండి.
స్ట్రాటజీ టెస్టర్ మీకు వేస్తున్నానండి ఇది. స్ట్రాటజీ టెస్టర్ పెట్టాను. మేబీ కాస్త హ్యాంగ్ అయినా, ఎందుకంటే ఇంతంతా హెవీ సిస్టమ్స్ ఆల్రెడీ 2 ఆల్గోస్ కూడా రన్ అవుతున్నాయి ఇందులో. కోర్స్ అది కొంచెం స్లో కూడా ఉండొచ్చు. నేనైతే మాత్రం మ్యాక్సిమం ప్రయత్నం చేస్తాను మీకు చూపించడానికి. చూడండి ఎట్లా మీకు డాట్స్ కనబడుతున్నాయి కదా ఇక్కడ. ఈ చుక్కలు కనబడుతున్నాయి కదా, ఈ డాట్ ఇక్కడ. మల్టీ టాస్కింగ్ ఎక్కువైపోయింది దీనిలో, కొంచెం మల్టీ టాస్కింగ్ ఎక్కువైంది, అందుకని కొంచెం చాట్ హ్యాంగ్ అయింది. వెయిట్. కమాన్ యార్, కమాన్. చూడండి ఇది ఓన్లీ గోల్డ్ మీద మాత్రమే రన్ చేస్తున్నాను నేను. కొంచెం ఇది చిన్న పీసీ, సో ఇందులో మల్టీ టాస్కింగ్ చాలా ఎక్కువైపోయింది, అందులో కొంచెం స్లో ఉంది. బట్ వెయిటింగ్ ఫర్ అప్డేట్. కమాన్. బ్యాక్గ్రౌండ్లో రన్ అయిపోతుంది, మనకు కనబడట్లేదు కానీ బ్యాక్గ్రౌండ్లో చాట్ అయితే మాత్రం రన్ అవుతుందండి. ఇదిగోండి, జస్ట్ ఒక్కసారి అలా చూడండి. ఇదిగోండి ఎక్కడెక్కడ ఎట్లా చేస్తుందో ఒకసారి మీరు గమనించండి. ఇదిలో కనబడిందండి. ఎవ్రీ క్యాండిల్లో ట్రేడ్ ఉంది, ఏ క్యాండిల్కి ఆ క్యాండిల్ ఎక్కడికక్కడే అది క్లోజ్ చేసుకు వెళ్ళిపోతుంది. ఎక్కడికక్కడే క్లోజ్ చేసుకుని వెళ్ళిపోతుంది. ఇది కొత్తది. ఏదైతే పాత బోట్ కొనుక్కున్న వాళ్ళకి కొత్త బోట్ని నేను ఫ్రీగా ఇస్తున్నాను. అంటే దీనికి ముందు బోట్ ఏదైతే కొనుక్కున్నారో వాళ్ళకి నేను ఫ్రీగా ఇస్తున్నాను. కొత్తగా నేను కొనుక్కుందాం అనుకుంటున్నాను అనుకుంటే వాళ్ళకు కూడా ఇస్తాను. కాకపోతే ప్రజెంట్ ఇంకా టెస్టింగ్లో ఉంది. బ్యాక్ టెస్టింగ్ అయితే అయిపోయింది, మీకు చూపించాను కదా బ్యాక్ టెస్టింగ్. నెక్స్ట్ ఫ్రంట్ టెస్టింగ్ ఉంది. అంటే లైవ్ మార్కెట్లో దీన్ని టెస్ట్ చేయాలి డెమోలో, అప్పుడు మాత్రమే దీన్ని పబ్లిక్గా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంతవరకు దీనికి అవకాశం అనేది ఉండదు. సో ఇది దీని పర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ కనబడుతుందా, $67,000 యూఎస్డిటీ రన్ అవుతుంది. ఇక్కడ దీన్ని పాస్ చేశాను, నేను ఆపేశాను. ఇదిగోండి గమనించండి, స్టాప్ చేశాను. ఒకవేళ మేము రన్ చేసామనుకోండి అది వెళ్తుంది మళ్ళీ. సో ఎట్లా మనకి ఇక్కడ $500 కింద చూడండి, బాటంలో కనబడుతుంది. ఇక్కడ $500 నుంచి స్టార్ట్ చేస్తే అది ఎంతవరకు వెళ్తుంది అంటే అప్రాక్సిమేట్లీ ఇందా మీకు చూపించాను కదా 3,71,000 అంతవరకు వెళ్తూనే ఉంటుంది అది. సో అంతవరకు మనం వెళ్ళొద్దు, మనం వెళ్తే చాలా టైం పడుతుంది బ్యాక్ టెస్టింగ్ అంతా కూడా. సో నేను ఇంతటితో దీన్ని ఆపేస్తున్నాను. చూడండి జస్ట్ కొద్దిసేపు హ్యాంగ్ అయిపోయింది, ఆ తర్వాత ఓపెన్ అయ్యేసరికి ఇది 47,000 అయిపోయింది. $500 అంటే జస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్యూమ్ ఎంత ఉంది, ఇక్కడ 0.5. చూడండి ఇది ప్రైస్, ఎంట్రీ ప్రైస్, అలాగే మీకు టార్గెట్ ఎక్కడ ఉంది, స్టాప్ లాస్ ఎక్కడ ఉంది, ఎంట్రీ ఎక్కడ ఉంది, ప్రతిదీ కూడా. ఇది మా ఓన్ బోట్. ఇక్కడ చూడండి దీని పేరు టీపీటీ సి స్కాల్పర్, క్యాండిల్ స్కాల్పర్ అనమాట. దీని పేరు టీపీటీ సి స్కాల్పర్. మేము ఓన్గా తయారు చేస్తున్నటువంటి బోట్ ఇది. సో ఎవరిది కాదు, ఎక్కడి నుంచి కాదు, కష్టపడి మేమే కోడింగ్ రాస్తున్నాం. ఆల్రెడీ వేరే వాళ్ళ ద్వారా కూడా, ఫారినర్స్ ద్వారా కూడా మేము కోడింగ్ రాయిస్తున్నాం. సో అలా చేసినటువంటివి తప్ప ఇవేవి కూడా వేరే కాదు, మీకు ఎక్కడ కూడా దొరకవు ఇవి. ఓన్లీ ఫర్ ఆల్ రైట్ రిజర్వ్డ్ ట్రేడింగ్ పాయింట్ తెలుగు. సో దీన్ని అర్థం చేసుకోండి. ఎవరికైనా కావాలనుకుంటే ఓల్డ్ బోట్ ఏదైతే ఉందో, ఓల్డ్ బోటు మీరు టెస్ట్ మనీస్ పెట్టచ్చు. ఓల్డ్ బోట్లో చూడండి, ఇదిగో మూర్తి గారు $50 ఇన్ 2 days. ప్రాఫిట్లు అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. ప్రాఫిట్ లేకపోవడం అంటూ ఏమీ ఉండదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ప్రాఫిట్స్ అనేవి లిటిల్ బిట్ స్లో అండ్ స్టడీగా వస్తూనే ఉన్నాయి. లాసెస్ అనేవి ఉంటాయి, ఉండవని కాదు, లాసెస్ ఉంటాయి. మనం కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నా టోటల్ మన వాలెట్నే ఎగరగొట్టేస్తుంది.
అర్థమవుతుందంటే మొత్తం మన క్యాపిటల్ని ఎగరగొట్టేస్తుంది. సో అట్లా ఎగిరిపోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడము, కొన్ని అలాంటివి రాకుండా ఉండడం కోసం కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మేము ఏదైతే తీసుకొస్తున్నామో ఈ బోట్లో ఇంకా మీకు కంప్లీట్గా ఎక్కడికక్కడ క్లోజ్ చేసుకుంటూ రావడానికి మేము ట్రేడ్ని ప్లాన్ చేసుకుంటూ వస్తున్నాం. ఇది ప్రస్తుతానికి పరిస్థితి. ఇక ఒక 10 మినిట్స్ మీకు సమయం ఇస్తున్నాను, ఓన్లీ 10 మినిట్స్. 10 మినిట్స్లో ఎవరైతే ఆల్రెడీ బోట్ తీసుకున్నారో మీరు సైలెంట్గా ఉండండి. ఎందుకంటే మీరు డైలీ మాతో మాట్లాడుతున్నారు. అట్లానే ప్రీమియం గ్రూప్ వాళ్ళు కూడా కొంచెం సాధ్యమైనంత వరకు సైలెంట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీరు కూడా మాతో 24 అవర్స్ మాట్లాడుతూనే ఉంటున్నారు. కాబట్టి ఒకవేళ కొత్త వాళ్ళు ఎవరైనా ఏమైనా సందేహాలు ఉంటే కొత్త వాళ్ళకి నేను అవకాశం ఇస్తున్నాను. మీ మైక్స్ అన్మ్యూట్ చేశాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గ్రూప్కి నేను అవకాశం ఇస్తాను, ఎందుకంటే 2 గ్రూపులు ఉన్నాయి. ఎవరి మాట వినాలో నాకు తెలియదు. సో ఫస్ట్ ఒక గ్రూప్కి అవకాశం ఇస్తున్నాను. మీరు చాట్లో కూడా అడగచ్చు, హౌ మచ్ ఇట్ కాస్ట్. బిగినర్ అయినా ఏదైనా సరే మేమే దానిలో మీకు ఇన్స్టాలేషన్ చేస్తున్నామండి. మేమే చేస్తున్నాం ఇన్స్టాలేషన్. సో మీకు ఆ ప్రాబ్లం ఉండదు. ఇన్స్టాలేషన్ మేము చేస్తున్నప్పుడు మీకు వచ్చిన సమస్య ఏముంది, ఇంకా ఎట్లా మీరు ఆ బోట్ని రన్ చేయాలో మేమే మీకు చెప్తాం. రెండు సెపరేట్ అని కాదండి, ఏదైనా ఇప్పుడు ప్రజెంట్ ఇవన్నీ కూడా కంబైన్డ్ బోట్స్. ఇది ఓన్లీ గోల్డ్కే పనిచేస్తుంది. ఆ బోట్ ఏదైతే ఉందో ముందు ఇచ్చింది ఏదైతే ఉందో అది కూడా స్కాల్పింగే. అదేంటంటే అది మీకు రెండింటికి కూడా పనిచేస్తుంది. బోటు అది మీకు క్రిప్టోకి పనిచేస్తుంది, ప్లస్ గోల్డ్ కూడా పనిచేస్తుంది. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చండి. 300 USDT అండి, 300 USDT యాక్చువల్లీ. ఇండియన్ రూపీస్లో 28,000. వన్ టైం ఇన్వెస్ట్మెంట్, లైఫ్ టైం యాక్సెస్ ఉంటుంది. 300 USDT. వాట్సాప్ నెంబర్ ఇస్తున్నామండి భార్గవి గారు, వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాం. అందులోనే మీకు కంప్లీట్గా మీకు డేటా డీటెయిల్స్ అన్నీ కూడా మేము క్వశ్చన్స్ కానివ్వండి, క్వైరీస్ కానివ్వండి, రియల్ అకౌంటు, డెమో అకౌంటు అన్నీ ఇన్స్టాల్ చేసి మీకు అవన్నీ కూడా నేర్పిస్తున్నాం. అశోక్ కుమార్ గారు వాట్సాప్ నెంబర్ ఉందండి, వాట్సాప్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ నెంబర్కి కనెక్ట్ అవ్వండి. వీ హ్యావ్ వన్ వాట్సాప్ నెంబర్. ఈ గ్రూప్కి నేను అన్మ్యూట్ చేశాను, ఎవరైనా మాట్లాడదాం కూడా మాట్లాడచ్చు ఈ గ్రూప్లో. ఇండియన్ మార్కెట్ కోసం కాదు కిరణ్ గారు, ఇండియన్ మార్కెట్ కోసం కాదు. ప్రీవియస్ బోట్ తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు టెస్ట్ చేస్తున్నటువంటి బోట్ ఫ్రీగా ఇస్తున్నాం. గణేష్ గారు, గణేశా మీరు గణేష్ అని ఉంది. ఒకవేళ మీ నేమ్ రాంగ్ అయితే మాత్రం ఐఎమ్ సారీ. గణేష్ గారు, బోట్ కాస్ట్ 300 USDT, అప్రాక్సిమేట్లీ ఇండియన్ మార్కెట్లో 28K, 93 USDT పడుతుందండి. USDT కాస్ట్ 93. చూడండి మీకు 300 USDT తీసుకునేదానికి. హలో, ఎస్ 300 USDT అన్నారు మీరు ఒక బోటు. చెప్పండి. వాయిస్ వినపడతలేదు సార్. వినిపిస్తుంది చెప్పండి. అది $500 కంపల్సరీ సార్ ట్రేడింగ్. అది $500 వేసుకుంటే మీకు సేఫెస్ట్ అండి. మినిమం $500 అని దినేష్ గారు చెప్పారు. మాట్లాడాను కూడా. అది $500 $500 వేసుకున్నారు అనుకోండి, మీకు వాలటాలిటీ టైంలో మిమ్మల్ని కొంచెం ప్రొటెక్ట్ చేస్తుందండి. అదేమి బసవరాజు నాగరాజు గారు 10K అన్నది రాలేదు సార్, ఇంకా అవ్వలేదు సార్. 10K బోట్ ఇంకా రాలేదు. 10,000లో ఒక బోట్ చేద్దామని అనుకున్నాం,
అసలు అవ్వట్లేదు, కోడింగ్ సెట్ అవ్వట్లేదు, అది చాలా కష్టం అవుతుంది. బసవరాజు గారు ఎవరు అడుగుతున్నారు, మీకే చెప్తున్నా, అది చాలా కష్టం అవుతుంది ట్రేడింగ్ని, ఇది సెట్ అవ్వట్లేదు కోడింగ్. రిక్వైర్మెంట్ ఖచ్చితంగా మీకు ఒక ల్యాప్టాప్ కానీ పీసీ కానీ ఉండాలి. మొబైల్ ఫోన్లోను ట్యాబ్ల్లోనూ అవ్వదు, మొబైల్ ఫోన్స్లో కానీ ట్యాబ్స్లో కానీ అవ్వదండి. చూడండి వాట్సాప్ నెంబర్ దాని మీద పెట్టాము, వాట్సాప్ నెంబర్ తీసుకోవచ్చు. ఏ బ్రోకర్ అంటే ఎగ్జినెస్లో యూజ్ అవుతుంది. వరల్డ్ వైడ్గా ఏ బ్రోకర్నైనా వాడచ్చు. చాలా బ్రోకర్స్ కనెక్టివిటీలో ఉన్నాయి మనతోని, చాలా బ్రోకర్స్లో వాడుకోవచ్చు. ప్రజెంట్ అయితే మాత్రం ఎగ్జినెస్లో వాడుతున్నాం మేము. నంబర్ ఆఫ్ బ్రోకర్స్ ఉన్నాయండి, నంబర్ ఆఫ్ బ్రోకర్స్ ఉన్నాయి, 1-2 కాదు, నెంబర్ ఆఫ్ బ్రోకర్స్ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. బట్ ప్రజెంట్ అయితే మాత్రం మన ఇది ఎగ్జినెస్లోనే వాడుతున్నాం. రెండోది ఇంకో కండిషన్ ఏంటంటే ఖచ్చితంగా మీ ఎగ్జినెస్ అకౌంట్ అనేది మన రిఫరల్తో ఉంటేనే మీకు లైఫ్ టైం యాక్సెస్ ఇస్తాం. యా బీటీసీలో కూడా వర్క్ అవుతుందండి, బీటీసీ అండ్ గోల్డ్. సార్ ఇది 10K సార్ 28K సార్? ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ఉందో అది 28K అండి, 300 USDT. మొన్న ఒకసారి మీరు వెబినార్ పెట్టినప్పుడు 10K అన్నారు కదా అని. ఇంకా రాలేదండి, అది ఇంకా రాలేదు, అదే చెప్తున్నా ఇప్పటివరకు అదే చెప్పాను కదా, రాలేదు ఇంకా. వర్క్ అవుతుందండి, వర్క్, అది కోడ్ ఫెయిల్ అవుతుంది మ్యాక్సిమం. చాలా ప్రయత్నాలు చేస్తున్నాము అది చేయడానికని, కొంచెం అదైతే కొంచెం తక్కువలో వచ్చును, మనకి ఖర్చు కూడా తక్కువ అది దాని మీద. ఇండియన్ మార్కెట్కి కనెక్ట్ అవ్వదు బాస్, మీకు అదే చెప్తున్నా కిరణ్ కుమార్ గారు, ఇండియన్ మార్కెట్ కనెక్ట్ అవ్వదు. ఇండియన్ మార్కెట్లో మార్జిన్స్ ఉండవు. ఇండియన్ మార్కెట్లో ఇప్పుడు ఈ బోర్డుతో చేయాలంటే కనీసం ₹1,00,00,000 డిప్లాయ్ చేయాలి. చేయగలరా? 1 CR, ₹1,00,00,000 ఉంటే ఒక 4-3 లాట్లు వేసుకోవచ్చు అంతే, 2-3 లాట్లు నిఫ్టీలో. మినిమం ₹1,00,00,000 ఉండాలి. విత్డ్రాల్ ప్రాబ్లం ఉండదండి, విత్డ్రా చేసిన పావు గంటలో వచ్చేస్తున్నాయి. ఇండియన్ మార్కెట్ కోసము చూద్దాం సార్, ఫస్ట్ ఏదో ఒక దాంట్లో మనం సక్సెస్ అయితే చూద్దాం. ప్రజెంట్ సాగర్ గారు బోట్ రెడీగా ఉంది, ప్రజెంట్ ఉన్నటువంటి బోట్తో మీరు డెమో చేయండి, లేదా డెమో చేసి మీకు ఆ పూర్తి స్థాయిలో మీకు నమ్మకం వస్తే అప్పుడు రియల్ మార్కెట్లో చేయండి. బట్ మేము ఎవరికి కూడా డెమో ఫ్రీగా ఇవ్వట్లేదు, గమనించండి, మీరు కొనుక్కోవాలి, మళ్ళీ చెప్తున్నా. గారు మ్యూట్ చేసుకోండి. నాకు ఎందుకు దిగుతావా? నేను ఎంతసేపు 2 నిమిషాలు వస్తాడు. అందుకే నేను చెప్తున్నా మీకు, మీ మైక్లు అన్మ్యూట్ చేస్తే అది పెద్ద బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. అది మీకు ఏదైనా ఒక అవకాశం ఇచ్చారనుకో మాట్లాడడానికి, మీరు మార్కెట్ అంతా ఇందులోనే పెడతారు, మీ సంత అంతా ఇందులోనే పెడతారు, దరిద్రం అంతా. ఓకే నెక్స్ట్. హాయ్ సార్. ఇప్పుడు ఈ బాట్ కొనుక్కున్నాక నేనేమన్నా రోజు ఏమన్నా ఆన్ చేసి ఆఫ్ చేసి అట్లా చేయాలనా, లేదా బాటే ఎగ్జిక్యూట్ చేస్తారా? మన సిస్టమ్ బోట్ రన్ అవుతున్నంత వరకు మన సిస్టమ్ ఆన్లో ఉండాలి. రెండోది మనము అక్కడ ఆటో ట్రేడింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆటో ట్రేడింగ్ని ఆన్లో పెట్టుకోవాలి. ఇది మనం చేయాలి, సిస్టమ్ ఆన్లో పెట్టుకోవాలి, ఆటో ట్రేడింగ్ని ఆన్లో పెట్టుకోవాలి, ఇంటర్నెట్ ఉండాలి దానికి. ఓకే, సో ఇంటర్నెట్ కనెక్షన్ అనేది ఎప్పుడు ఉండాలనా? ఎప్పుడు ఉండాలి, ఆ బోట్ రన్ అవుతున్నంత వరకు ఇంటర్నెట్ కనెక్షన్ కంపల్సరీ. ఓకే ఓకే సార్. అంటే మనకు బోట్ కొట్టే ప్రతి ఆర్డర్ కూడా మన యొక్క డిమార్ట్లో ఉంటుంది, బోట్ కొట్టే ప్రతి ఆర్డర్ కూడా డిమార్ట్లో ఉంటుంది. కానీ డిమార్ట్లో ఉన్నంత మాత్రం డిమార్ట్లో ఉన్న దాన్ని క్లోజ్ చేసుకోగలం అంతే, ఆర్డర్స్ క్లోజ్ చేసుకోగలరు. ఓకే, అంతే తప్ప ఆర్డర్స్ చూసుకోగలరు, క్లోజ్ చేసుకోగలరు, అంతమించి ఏం చేయలేరు. పవర్ ఉందనుకోండి దాని బట్టి అది క్లోజ్ చేసుకుంటుంది, యావరేజ్ ప్రాఫిట్కి వచ్చేసరికి అది క్లోజ్ చేసుకుంటుంది. సార్ ఇప్పుడు $300 బైనాన్స్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలా, లేదా ఎట్లా సార్ డైరెక్ట్ గా అకౌంట్ కి పంపించచ్చా? మీరు బైనాన్స్ ద్వారా పంపించడానికి ప్రయత్నం చేయండి, మీరు వాట్సాప్ లో కనెక్ట్ అవ్వండి, వాట్సాప్ లో మీకు డీటెయిల్స్ ఇస్తారు. ఇంకొక క్వశ్చన్ సార్ మీరు ఆఫీస్ ఏమన్నా ఉందా సార్, వచ్చి మీట్ అవ్వచ్చా డైరెక్ట్? మీట్ అవ్వడానికి మేము ఉండేది ఒరిస్సా అండి. May 28, 29, 30 ఆఫ్లైన్ సెమినార్ ఉంది, వచ్చేవాళ్ళు రండి. May 28, 29, 30. సార్ మీలో 28, 29 వస్తాం కానీ ఏమైనా ఫీజు కట్టమంటారా? ఫీజు ఉంటుందండి, ఎందుకంటే మీ ఫుడ్ అండ్ రూమ్స్ కావాలి కదా, మీకు హోటల్స్ బుక్ చేస్తాము మీ అందరికీ.
దానికి మన టీం ఆఫీస్ స్టాఫ్స్ చూసుకుంటారు అవన్నీ కూడా. మీరు ఉండడానికి తినడానికి లొకేషన్ ఎక్కడ అండి? ఒరిస్సా భువనేశ్వర్ దగ్గర రావాలి. భువనేశ్వర్. పవర్ సడన్ గా కట్ అయితే ఏం కాదండి, ల్యాప్టాప్ కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుంది, ల్యాప్టాప్ కి బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. పవర్ సడన్ గా కట్ అయితే మీకు పోయిందేముంది? హాయ్ అండి, ఆదిత్య నా పేరు. చెప్పండి. మనం $500 ఇన్వెస్ట్ చేస్తున్నాం కదా, అందులో లిక్విడేషన్ అవి ఉంటాయి కదండి. సో అది ఎలా మేనేజ్ చేస్తున్నాం మనం? లిక్విడేషన్ అనేది అంటే టోటల్ లిక్విడేషనా? అంటే మన లివరేజ్ బట్టి లిక్విడేషన్ అనేది ఆటోమేటిక్ గా తీసుకుంటాం. అంతవరకు వెళ్ళట్లేదు సార్. 20 మనము మ్యాక్స్ ఆర్డర్స్ 20 పెడుతున్నాం. మ్యాక్స్ ఆర్డర్స్ అనేవి లిమిట్ ఇచ్చేస్తున్నాం. సో లిమిట్ ఓన్లీ 20 ఆర్డర్సే. హైయెస్ట్ మీకు $150 to $200 వరకు వెళ్తుంది, అంతే, అంతకుమించి ఎక్కువ వెళ్తా. ఓకే సార్, ఇప్పుడు బాట్ లో చార్జెస్ ఎంత అవుతుంది సార్? బ్రోకరేజ్ చార్జ్ అట్లా కమిషన్ సార్? అన్ని చార్జెస్ పోగా ప్రాఫిట్ వస్తేనే బుక్ చేస్తుందండి. మీరు తీసుకునేటువంటి అకౌంట్లో, స్టాండర్డ్ అకౌంట్లో మీకు చార్జెస్ ఎక్కువ ఉంటాయి. అట్లా కాకుండా మీకు జీరో అకౌంట్స్ ఉన్నాయి, ప్రొఫెషనల్ అకౌంట్స్ ఉన్నాయి. అందులో ఎందుకు మేము 500 అనుకుంటున్నామంటే, అందులో మినిమం డిపాజిట్ $500. దానికి ఏంటంటే ఛార్జెస్ చాలా తక్కువ ఉంటాయి. దానికి ఒక లాట్ తీసుకుంటే $11 పడుతుంది. ఒక లాట్కి మనకి $11 పడుతుంది. 0.01కి 0.11 పడుతుంది. $0.11. ఇంక మీకు స్ప్రెడ్ ఉండదు, అందులో జీరో స్ప్రెడ్ అనమాట. ఇప్పుడు అదే స్ప్రెడ్ ఉండి ఛార్జెస్ ఉంటే అప్పుడు మీకు ఒక లాట్కి $20 నుంచి $25 వరకు కట్ అయిపోతుంది ఒక లాట్కి. అట్లా కాకుండా మీకు బ్రోకరేజ్ సేవ్ చేయడం కోసమే మినిమం $500 పెట్టడం జరిగింది. మీకు బ్రోకరేజ్ సేవ్ అవుతుంది, లేవరేజ్ అనేది స్ప్రెడ్ అనేది జీరో అవుతుంది. అందుకని $500 పడుతుంది. మేము $100 చేస్తాం, $50 చేస్తాం అవుతుంది. బట్ ఒక్కొక్కసారి లిక్విడేషన్ అయిపోవడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో ఇప్పుడు మీరు ఇది ఎట్లా సార్, డైలీ యావరేజ్ గా ఒక 1%, 2% ప్రాఫిట్ వస్తుందా సార్? బోర్డు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనీసం మీకు వచ్చినటువంటి ప్రాఫిట్స్ కానివ్వండి, డైలీ ఏమొస్తున్నాయో ఒకసారి చార్ట్లో పెట్టండి. చార్ట్లో నా ఎక్స్పెక్టేషన్ ఒక 1% వస్తే చాలా అనుకుంటున్నాను సార్. పెడుతున్నారు చూడండి, చార్ట్లో పెడతారు చూడండి. ఓకే సార్. సో డానియల్ గారు, మీరు దీన్ని లాంగ్ టర్మ్ ప్రాఫిట్ $422 అండి. జై కుమార్ గారు, $422 దిస్ వీక్. నెక్స్ట్ సార్ నమస్తే. నమస్తే అండి. ఇది సార్ మొత్తం మీరు 6 months కు 1 year అట్లా పెట్టడానికి ఏమైనా అవకాశం లేదా సార్? ఏది ఈ చార్జెస్, బోట్ చార్జెస్? లేదు సార్, అట్లా లేదు సార్. అట్లా మేము అన్ని తలపోట్లు పడలేమండి. ఒకసారి బోట్ ఇచ్చేస్తాము మీకు, ఇంకా మీ దగ్గరే ఉంటుంది అది లైఫ్ టైం. మళ్ళీ దాన్ని మేము రికవరీ చేసుకోవాలి, దాన్ని మళ్ళీ చేసుకోవాలి అంటే అట్లా కాదు. ఈ బోట్ డిజైనే వేరు. ఇది సర్వర్ మీద రన్ అవ్వట్లేదు, డైరెక్ట్గా సాఫ్ట్వేర్ మీద రన్ అవుతుంది. ఓకేనా? ఓకే సార్ నమస్తే సార్. పవర్ కట్ అయినా మీకు ప్రాబ్లం ఏం లేదండి భార్గవ కృష్ణ గారు. పవర్ కట్ అయినా మీ ఫోన్లో కూడా సేమ్ యాప్ ఇన్స్టాల్ అవుతుంది. ఆర్డర్స్ని అక్కడి నుంచి మేనేజ్ చేసుకోవచ్చు. కట్ చేసుకోవడం కానివ్వండి, ఆర్డర్స్ ఎగ్జిట్ అవ్వడం కానివ్వండి, ఇలాంటివి చేసుకోవచ్చు. పవర్ కట్లో గవర్ కట్లో ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ వద్దు మనకి. ఎందుకంటే ల్యాప్టాప్కి ఖచ్చితంగా మీకు నెట్ ఉండాలి, ల్యాప్టాప్కి పవర్ బ్యాకప్ ఉంటుంది, రెండోది ఇంటర్నెట్ ఉండాలి. ఈ రెండు చూసుకోండి చాలు. సార్ నేనేమో అది అడగలేదు సార్, అడిగిన వాళ్ళకి చెప్పినా సార్. ఓకే. సతీష్ గారు, ప్రాఫిట్ లాస్ట్ 2 daysలో $80. 500కి $80 అంటే పర్సెంటేజ్ ఎంత మీరు లెక్కేసుకోండి, పర్వాలేదు, నేనేం చెప్పను. మరి 1%, 2% అయితే ఇంకెందుకు బోర్డు రన్ చేయడం కడుగుండు. జయదేవ్ $500 సార్, ఇప్పుడు మీరు చెప్పిన $500కి $80 అనేది అందరికీ సేమ్ సెటప్ కదా సార్? అందరికీ సేమే. మీరు ఆన్ చేసుకున్న దాన్ని బట్టి, మీరు రన్ చేసిన టైమింగ్ని బట్టి మీకు ప్రాఫిట్ మారుతుంది అంతే. డైలీ $50 to $100 వస్తుంది సార్ 500కు. అదిగో లక్ష్మణ్ గారు, 50 అనేది మరీ ఎక్కువ. ఓకే సార్, వస్తే బెటర్. డైలీ 50 to 100% వస్తాయి. 50 మినిమం వస్తాయి. అంటే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాల్లో.
మొన్న మన లక్ష్మణ్ గారి వైపౌట్ అయిపోయింది. రీజన్ ఏంటంటే లేదు నా మిస్టేక్ వెళ్ళండి, అది 100% నా మిస్టేక్. చాలా మిస్టేక్స్ నాకు ఉన్నాయి. ఒక ఆప్షన్ తెలియక నాకు అలా ఏం లేకుంటే కాదు, అది ఈ రోజు అంతా ప్రాక్టీస్ చేశాను, 100% సక్సెస్ అయింది. అది నాకు ఒక డెమో ఇస్తున్నాం, 1 ఇన్ఫర్మేషన్ వీక్ తెలియక వరకు అలా మీరు చేశాను. డెమో రన్ చేసుకోండి అని డెమో చెప్తున్నారు, డెమో పెడుతున్నాం. అందులోనే డెమో మన చేసా, మిస్టేక్స్, కొంచెం మన ప్రాబ్లమ్స్. రియల్ చేసే లోపల కొంచెం ఫియర్ అనిపించింది నాకు, అలా లేకుంటే కాదు అది. ఈ రోజు అంతా చేశాను, 100% సక్సెస్ ఉంది. నాకు కూడా మంచి కాన్ఫిడెంట్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ. అంటే డైలీ ఏ టైం నుంచి ఏ టైం ఆన్లైన్ లో ఉండాలి సార్? అది మీకు టైమింగ్స్ కానీ అవన్నీ కూడా బోట్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు చెప్పేస్తాం సార్. నేను ఓకే ఓకే బోట్ ఇన్స్టాల్ చేసినప్పుడే మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇచ్చేస్తాం. అక్కడ ఇన్స్టాలేషన్తో సహా మొత్తం డీటెయిల్స్, డేటా అంతా మీకు ఇచ్చేస్తాం. ఇప్పుడు ట్రేడింగ్ లో మనం ఏదైతే కలగన్నామో అది నెరవేర్చుకోవడానికి ఇక్కడైతే పాసిబిలిటీ ఉంది 100%. అది థ్యాంక్ యూ వెరీ మచ్. నిజం సార్, నిజం. టు బి ఫ్రాంక్, 1000 రూపాయలు డబ్బులు వస్తే నేను 1 కోటి రూపాయలు సంపాదించుకున్నంత ఆనందం అయితే కలుగుతుంది ఇండియన్ మార్కెట్ లో. కానీ ఇక్కడ ఆ 1 కోటి రూపాయలు అయితే నిజంగా మనం తీసుకునేందుకు పాసిబిలిటీ ఉంది ఈ బోట్ లో. నేను అది ఒక్కటి చెప్పగలను నా ఎక్స్పీరియన్స్ తో. నేను ఆల్మోస్ట్ సార్ ఫస్ట్ డే నుంచి నాకు బోర్డు ఇచ్చారు కదా, ఆ రోజు నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను రియల్ గానే. అండ్ ఆల్సో అమౌంట్ కూడా పెట్టి కూడా నేను చేశాను. 100% సక్సెస్ అండి. అది ఫెయిల్యూర్ ఎక్కడ అంటే కొన్ని నా ఆప్షన్ 1, 2 తెలియక, కానీ లేదంటే ఇంకా డామ్ షూర్ విల్ బి సక్సెస్ ఇన్ బోట్. నిజండి శ్రీని గారు, $250 అండి, $250 ఇన్ 3 days. టుడే $15 ప్రాఫిట్ లో ఉన్నాను రియల్ అకౌంట్ తో. $100 2 days లో ఇన్ డెమో. పవన్ వర్మ గారు 300 సార్ డెమో అకౌంట్, డెమోలో $300. సేమ్ అదే $500 తో యావరేజ్గా $30 డైలీ, నాట్ ఫుల్ డే అట, ఒక రోజంతా కాదు కానీ, బట్ $30. ఇదిగో చూడండి, నేను చెప్తున్నవన్నీ కూడా ఇదిగోండి. నాకు మార్నింగ్ 40 వచ్చాయి సార్. నైట్ ఇన్స్టాల్ చేసాము, మార్నింగ్ కల్లా 40 వచ్చేసాయి. $40. మీకు కావాలనుకుంటే ఎప్పుడైనా మీరు పాస్ చేసుకోవచ్చు, దాన్ని ఆపేసుకోవచ్చు. ఇదిగోనండి, ఇది రన్ అవుతుంది చూసారా? ఎవరినని చెప్పారు క్యాండిల్ టు క్యాండిల్ చేసేస్తుంది సార్, బై సెల్ 2 చేసేస్తుందా? బై సెల్ 2 అయిపోతాయండి. న్యూ బోట్, అది న్యూ బోట్. థ్యాంక్ యూ. అది $100 పెట్టుకున్నా మీరు సాటిస్ఫై అయిపోతారు దానికి. సార్ క్రెడిట్ కార్డ్ ఆప్షన్ పెట్టండి ఈఎంఐ కింద. ఎవరికై సార్ ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా ఆన్లైన్ అవుతుందా? అంతా ఆన్లైన్ అండి. ఎనీ డెస్క్ తీసుకొని మేమే చేస్తాము. ఒకసారి మీకు ఇన్స్టాలేషన్ చేసి మీ అకౌంట్ కనెక్ట్ చేసిన తర్వాత అంతా మీ కంట్రోల్లోనే ఉంటుంది, మాకు సంబంధం ఉండదు ఇంకా. ఓకే సార్. రెండోది, ఎంత ప్రాఫిట్ వచ్చినా అంతా మీదే, మాకు ₹1 కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సార్ ఎక్స్ఎన్ఎస్ ఆల్రెడీ అకౌంట్ ఉంది, మళ్ళీ ఇంకో న్యూ అకౌంట్ చేసుకోవాల్సి వస్తుందా? అవసరం లేదు. ఉన్న అకౌంట్లోనే పార్ట్నర్ కోడ్ మార్చుకోండి చాలు. మన పార్ట్నర్ కోడ్ మన వీడియో డిస్క్రిప్షన్స్లో ఉంటాయి, మన గ్రూప్లో కూడా మధ్య మధ్యలో పెడుతున్నాము, జస్ట్ మార్చుకోండి. అంటే మనం మార్చాలి సార్, రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు మారుస్తారా? మీరు చాట్ బోట్ ఆప్షన్ ఉంటుంది కదా ఎగ్జినెస్లో, రైట్ సైడ్ కార్నర్లో మెసేజ్ బాక్స్ ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి పార్ట్నర్ చేంజ్ అని ఒక ఆప్షన్ జస్ట్ టైప్ చేయండి. వాడు ఒక లింక్ ఇస్తాడు, దాన్ని క్లిక్ చేస్తే పార్ట్నర్ చేంజ్ చేసుకోవడానికి పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఎందుకు చేంజ్ చేసుకుంటున్నారో అడుగుతాడు. అంటే ఫర్ ఎడ్యుకేషనల్ అని, తర్వాత ఎక్కడ దొరికింది మీకంటే ఏ టెలిగ్రామ్లోనో యూట్యూబ్లోనో ఒక ఆప్షన్ పెట్టి కిందన ప్లీజ్ చేంజ్ మై పార్ట్నర్ కోడ్ అని పెట్టి అక్కడ పార్ట్నర్ కోడ్ చేంజ్ దగ్గర మన రెఫరల్ లింక్ కంప్లీట్గా ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే వాడు ఆ మ్యాక్సిమం 24 hours లోపలనే చేసేస్తాడు. ఇదిగో చూడండి, టీపీటీ బోట్ ఆల్రెడీ రన్ అవుతుంది. ఇక్కడ గమనిస్తున్నారా? ఇదిగోండి, $2 మైనస్లో రన్ అవుతుంది ఆల్రెడీ. ఇది $1000, $14 ఈరోజు ప్రాఫిట్లో ఉంది. యాక్చువల్లీ 2-3 సార్లు అకౌంట్ మార్చాను, ఇది మ్యాజిక్ నెంబర్ అది మార్చడం వల్ల కొంచెం ప్రాఫిట్ అనేది డిఫరెంట్గా చూపిస్తుంది, అంతమించి ఇంకేం లేదు. సార్ ఎస్ఎల్ కూడా డిఫైన్ అయి ఉంటుంది సార్? ఏంటి ఎస్ఎల్ కూడా డిఫైన్ అయి ఉంటుంది సార్? క్యాపిటల్ ఎంతైనా పెట్టుకోవచ్చు. క్యాపిటల్ ఎక్కువ ఉన్నది అనుకోండి, లాట్ సైజ్ పెంచుకుంటాం, అప్పుడు ప్రాఫిట్ కూడా పెరుగుద్ది. ఓకేనా? ఓకే ఓకే. మీ దగ్గర క్యాపిటల్ ఉండాలి, కానీ మీ దగ్గర $1,00,000 ఉన్నాయనుకోండి, $1,00,000 ఉన్నాయనుకోండి, 1 lot ఈజీగా వేసుకోవచ్చు. ఓకే. 1 lot అంటే ఈజీగా మీకు ప్రతిరోజు 50,000, 60,000, 1,00,000, 1,50,000 ఈజీగా తీయచ్చు. ఓకే ఓకే సార్. మ్యాక్సిమం నా టార్గెట్ ఏంటంటే మ్యాక్సిమం 10 days, హార్డ్లీ 10 daysలో క్యాపిటల్ డబుల్ అయిపోవాలి మినిమం అనమాట.
చాలా చిన్ని టార్గెట్ ఇది. డైలీ $50 అనుకున్నా 10 daysలో క్యాపిటల్ డబుల్ అయిపోవాలి. $500 $1,000 అయిపోవాలి. అంటే అది కూడా ఆడుతూ పాడుతూ చేసుకుంటే. ఇంకా 24 hours రన్ చేశారనుకోండి, 24 hours రన్ చేశారనుకోండి, 1 weekలోనే క్యాపిటల్ డబుల్ అయిపోద్ది అది. సార్ ఎప్పుడు గమనిస్తూ ఉండాలా సార్ ఇది చేసి సార్ ఇప్పుడు ఇది రికార్డ్ చేశారు కదా, అది యూట్యూబ్ లో పెడతారా సార్? పెడతామండి. అంటే గమనిస్తూ ఉండాల్సిన అంత అవసరం లేదండి, మధ్య మధ్యలో చూసుకోవాలి కొంచెం. ఇప్పుడు ఇలా రన్ అవుతుంది కదా, మీతో మాట్లాడుతున్నానే బ్యాక్గ్రౌండ్లో చేసుకుంటుంది అది. ఇప్పుడే ఓపెన్ చేశాను దీన్ని, కానీ అది ఎప్పుడు చేస్తూనే ఉంది. అది మనం చూడాల్సిన అవసరం లేదు ఇందులో. ఇదిగో చూడండి, BTC USDT కనబడుతుంది ఇక్కడ, సింబల్ క్వాంటిటీ 0.01 కనబడుతుంది ఇక్కడ. అట్లానే ఇదొకటి చూడండి, ఇదొకటి, ఇది జంబల్ ఇక్కడ పంప అంటాం దీన్ని, కొత్త బోట్ అనమాట ఇది జంబల్ ఇక్కడ పంప బోట్. ఇది మాత్రం అలా చేస్తూనే ఉంటుంది. ఇది 5 లాట్స్ మీద రన్ అవుతుంది, 5 లాట్స్ మీద కంప్లీట్. ఇది 5 లాట్స్ మీద రన్ అవుతుంది. ప్రాఫిట్స్ చూడండి, ఇదిగోండి, ఎవ్రీ టైం ఇది చూడండి, ఇదిగోండి, లాసెస్ అన్నీ ఉండవు దీనిలో. అట్లాగే మొత్తం ఆ సిస్టమ్స్ అన్ని బోట్లతో నిండిపోయాయి. ఖాళీ లేక మళ్ళీ కొత్త ల్యాప్టాప్స్ ఆర్డర్ పెట్టుకున్నాం, రేపు వస్తాయి. టెస్ట్ చేయడానికి కూడా సిస్టమ్స్ లేవు. అందుకే మీకు 10,000 రూపీస్ బోట్ ఏదైతే ఇద్దామనుకున్నామో ఆ బోట్ డిలే అవ్వడానికి కూడా ఇది ఒక కారణం. ఇది చూడండి, చూస్తున్నారా? 5 లాట్స్ మీద మీకు ఎంత ఇస్తున్నాడో చూడండి. సార్ 10,000 బోట్ ఎవరా ఫ్రీగా ఫస్ట్ 28,000 పే చేయాలండి? లేదండి, 10,000 బోట్ గురించి చెప్తున్నాం కదా సార్, అది అవ్వట్లేదు. కోడింగ్ ఎర్రర్ వస్తుంది, సిస్టమ్ కాన్ఫిగరేషన్ సరిపోవట్లేదు, దానికి కొంచెం టైం పడుతుంది దానికి రావడానికి. ఈలోగా దానికోసం ఆలోచించి ఉన్న వాటిని మనం వదులుకునే బదులు ఈ 28,000 పెట్టి తీసుకోండి. ఆల్రెడీ ఓ బోటు మీకు BTC మీద గోల్డ్ మీద ఇచ్చేస్తున్నాం. డైలీ మీకు $30 to $50 ఈజీగా ఇస్తుంది. అది $500లో $30 to $50 ఈజీగా ఇస్తుంది. అది అయిపోయిన తర్వాత మీకు ఈలాగా మనది ఏదైతే కొత్త బోట్ ఉందో ఇందాక మీకు చెక్ చేసి చూపించాను కదా, అది వచ్చేస్తే ఈ బోట్స్ తీసుకున్న వాళ్ళందరికీ అది అప్గ్రేడ్ చేసేస్తాను. ఇంకా అది రన్ అవుతుంది, ఇది రన్ అవుద్ది. ఇదొక విండోలో రన్ అవుతుంది, అదొక విండోలో రన్ అవుతుంది. ఇది MT4 మీద రన్ అవుతుంది, అది MT5 మీద రన్ అవుద్ది. దీనికోసమే నేను ఏం చేశానంటే 2 different విండోస్ని సెలెక్ట్ చేసుకున్నాను. 2 different విండోస్ని సెలెక్ట్ చేసి, ఒకటి MT4 ఒకటి MT5. అంటే ఒక్క ల్యాప్టాప్లో ఒక PCలోని 2 బోట్లు ఎట్ ఏ టైం రన్ చేయొచ్చు, ఒకే ఇండెక్స్ మీద, ఒకే పేరు మీద. ఒక బిట్కాయిన్ మీదే 2 బోట్లు కూడా రన్ చేసుకోవచ్చు, ఒక గోల్డ్ మీద 2 బోట్లు రన్ చేయొచ్చు. క్యాపిటల్ డిఫరెంట్గా ఉండాలి. మళ్ళీ MT5 MT4 అంటే వాటి కోసం కొంచెం వీడియో చేయండి సార్ చిన్నది. అట్లా ఏం లేదు. MT4 అనేది మనకి బోట్ని కనెక్ట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ అండి, ఓకేనా? ఇప్పుడు మన డీమార్ట్లో API అని ఉంటుంది కదా, ఒకటి API. మన డీమార్ట్స్కి API అనేది ఒకటి ఉంటుంది, API ప్రతి డీమార్ట్ కూడా ఉంటుంది. అలా ఆ డీమార్ట్ API అవుతుంది. మన ఆల్గోని ఏం చేస్తామంటే మన డీమార్ట్ కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు బోట్ని ఏం చేస్తామంటే MT4 MT5కి కనెక్ట్ చేస్తాం. MT4 MT5 ఏమో మన డీమార్ట్కి కనెక్ట్ అవుతుంది. అది విషయం. ఏ ట్రేడ్ చేయాలో, ఏ ట్రేడ్ తీసుకోవాలో సూరజ్ గారు మేమే మీకు సజెస్ట్ ఇస్తామండి. ఎందులో చేయాలో కూడా మేమే సజెషన్ ఇస్తాం మీకు. మీ దగ్గర జస్ట్ ల్యాప్టాప్, యాక్టివ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. మొబైల్ సిమ్తో నేను చేస్తాను, మొబైల్ నెట్ ఇస్తాను అంటే పని అవుతుంది. అది మర్చిపోండి అలాంటివన్నీ. ట్రేడ్ తీసుకోవడానికి మనకేముండదండి, ఒకసారి సెట్టింగ్ చేసేస్తే, సూరజ్ గారు ఒకసారి సెట్టింగ్ చేసేస్తే ఇంక అదే చేసుకుంటుంది. PC కాన్ఫిగరేషన్ మినిమం i3 ఉండేలా చూసుకోండి, ఎందుకంటే కొంచెం కాన్ఫిగరేషన్ బాగుందనుకోండి మీకు స్పీడ్ ఉంటుంది. నెట్ మినిమం ఒక 10 MB నుంచి 30 MB లోపల ఉండేలా చూసుకోండి. అట్లీస్ట్ జియో ఫైబర్ వేసుకుంటే 30 MB వస్తుంది మీకు, జియో ఎయిర్ ఫైబర్ వేసుకున్నా. బాట్ రన్ అవుతున్నప్పుడు మనం మాన్యువల్ గా ట్రేడ్ తీసుకోవచ్చండి? మీ మాన్యువల్గా మీ వేరే అకౌంట్లో చేసుకోవచ్చు, బోట్లో కూడా మాన్యువల్గా చేసుకోవచ్చు. బోట్ రన్ అవుతున్నప్పుడు బోట్లో కూడా మాన్యువల్గా ట్రేడ్ చేయొచ్చు. ఓకే. బట్ బోట్ రన్ అవుతున్నప్పుడు ఇంకా మనం మాన్యువల్గా పనే ఉంది, మన బ్రెయిన్కి ఎందుకు పని చెప్పాలి? లేదండి, జస్ట్ అడుగుతున్నాను అంతే, ఆప్షన్ ఉందా లేదా అనేసి. ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీ డీమార్ట్ మీ చేతిలో ఉంటుంది సార్, మనం చేయాల్సింది ఏం లేదు ఇంకా.
ఓకే. ఈ బోట్ ఎక్స్ప్రెస్ అకౌంట్ కి లింక్ చేస్తారు సార్. ఎగ్జినెస్కే బోట్ అండి. బోట్ అయితే ఎగ్జినెస్కే ఉంది, డెల్టా అకౌంట్కి అవ్వట్లేదు. అది వేరే, దాని ఏపీఐ సిస్టమ్ వేరే. డెల్టా అకౌంట్ సారీ ఎగ్జినెస్ కానివ్వండి, వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి కొన్ని బ్రోకర్స్ కానివ్వండి. బట్ ప్రజెంట్ అయితే మాత్రం ఎగ్జినెస్ మీద మేము టెస్ట్ చేస్తాం. వేరే బ్రోకర్ అకౌంట్స్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, విత్డ్రాల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఈ ప్రాబ్లం ఆ ప్రాబ్లం, 1,000,000 ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి వాటిని ఏట్లు కూడా మేము రిఫర్ చేయట్లేదు, వాటిని ఏట్లు కూడా మేము పట్టించుకోవట్లేదు. ఓన్లీ ఫర్ దీనిని మాత్రమే చూస్తున్నాం, ఎగ్జినెస్ మాత్రమే చూస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరూ కూడా. ఐ హోప్ ఏంటి ఎక్స్ప్రెస్ లో మనం డైరెక్ట్ డిపాజిట్ చేయొచ్చా సార్ మన అకౌంట్ లో? యూపీఐ ద్వారా ఆప్షన్ ఉందండి. ఎగ్జినెస్ లో యూపీఐ ఆప్షన్ ఉంది. డైరెక్ట్ గా మీ బ్యాంక్ అకౌంట్ కి INR విత్డ్రా పెట్టేసుకోవచ్చు. ఎక్స్ప్రెస్ మనకి లీగలేనా సార్? ప్రస్తుతానికి అయితే లీగల్ కాదు, బట్ 13 సంవత్సరాలుగా లీగల్ కాకపోయినా నడుస్తుంది ఇండియాలో. ఫైనాన్స్ అన్నారు సార్, ఇప్పుడు దాన్ని చేసుకోవాలంటే అది వేరే తీరా ఏదండి? ఫైనాన్స్ బైనాన్స్ లో మనకి గోల్డ్ ఉండదు సార్. అది రెండోది బైనాన్స్ కి దీనికి కనెక్టివిటీ లేదు, వేరే దానికి ఉంటుంది కానీ బైనాన్స్ కనెక్టివిటీ దీనికి లేదు. వచ్చిన డ్రా చేసుకోవాలి సార్, చేసుకోవాలి అంతే కదా. డ్రా చేసుకోవచ్చు మీరు. బైనాన్స్ కనెక్ట్ చేసుకోవచ్చు, ట్రస్ట్ వాలెట్ కనెక్ట్ చేసుకోవచ్చు, బ్యాంక్ అకౌంట్ కనెక్ట్ చేసుకోవచ్చు, ఏదైనా దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. వచ్చిన డబ్బులు మీరు డ్రా చేసుకోండి, ఏమైంది? వచ్చిన డబ్బులు డ్రా చేసుకోండి. ఇప్పుడు ఒక 40,000, 50,000, 20,000, 30,000 డ్రా చేసుకుంటే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఒక 10 లక్షలు 20 లక్షలు డ్రా చేసుకుందాం అనుకున్నప్పుడే ప్రాబ్లం వస్తుంది కొంచెం. అలాంటప్పుడు ఏం చేస్తాం మనం? తక్కువ డైలీ మనం విత్డ్రా పెట్టుకున్న ప్రాబ్లం లేదు మనకు. ఏమైంది? మీ క్యాపిటల్ మీకు వచ్చేంత వరకు మీకు టెన్షను. వన్స్ మీ క్యాపిటల్ వచ్చింది అనుకోండి, మీకు టెన్షన్ ఏముంది ఇంకా? ఇండియన్ మార్కెట్ లో మీతో లైవ్ లో జర్నీ చేయాలంటే ఎలా సార్? ప్రజెంట్ ఇండియన్ మార్కెట్లో మీరు చేయాలంటే మనది @TPT_Daniel టెలిగ్రామ్ ఐడి. ఈ టెలిగ్రామ్ ఐడిని కాంటాక్ట్ చేస్తే మీకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇస్తాను నేను. మీకు కోర్స్ బై చేయాలి, 2000 ఉంటుంది కోర్స్ బై చేయాలి. ఇది నా టెలిగ్రామ్ ఐడి, ఇక్కడ చూడండి ఇప్పుడు పంపించాను. టెలిగ్రామ్ ఐడి @TPT_Daniel. కోర్స్ బై చేస్తే మీకు 1 మంత్ మీకు అక్కడ లైవ్లో మీకు ఎలా తీసుకోవాలి, ఎలా చేయాలి, ఏంటి పొజిషన్స్ ఎలా తీసుకోవాలి, ఏ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ బై చేయాలి, ఎక్కడ సెల్ చేయాలో ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేర్పిస్తాం. చెప్పండి. ఫారెన్ మార్కెట్, ఇండియన్ మార్కెట్ సార్? అది ఇండియన్ మార్కెట్కి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, చాట్లో చూడండి వాట్సాప్ నెంబర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చాను నేను. మేము అయితే ఎటువంటి ప్రమోషన్ చేయట్లేదు, విషయాన్ని ఇది కూడా గమనించండి. ఏదో సేల్ చేయాలి, అమ్మేసుకోవాలి, సంపాదించాలని ఎటువంటి ప్రమోషన్ కూడా మేము చేయట్లేదు. ఎక్కడ కూడా ఒక యాడ్ కూడా చూడరు, ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా చూడరు. అది ఈవెన్ లైవ్ ట్రేడింగ్ కూడా ఎక్కడ కూడా మేము అడ్వర్టైజ్ చేయము, మాకు అవసరం లేదు కూడా. మేమే ఇండివిజువల్గా ఇండియన్ మార్కెట్లో చేసుకుంటున్నాం. మా ప్రాఫిట్స్ మాకు చాలు, మా లాభాలు మాకు చాలు. క్లియర్?